హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? దేవుని దయ వల్ల అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి. నా పేరు బాబా ఫక్రుద్దీన్ అండి. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. ఈ కంపెనీకి రాకముందు నేను ఒక చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేవాడిని. నా జీవితాన్ని మార్చుకోవడం కోసము మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను 2015లో ఈ అవకాశాన్ని తీసుకున్నాను. 2015లో ఈ అవకాశం గురించి విన్న తర్వాత నేను వెంటనే దీన్ని సీరియస్‌గా తీసుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ కంపెనీని యాక్సెప్ట్ చేశానో, పాజిటివ్‌గా తీసుకున్నానో, అప్పటి నుంచి దీన్ని వర్క్ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచే నాకు అంచెలంచెలుగా నేను ఈ కంపెనీలో ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, అసిస్టెంట్ సూపర్వైజర్, తర్వాత సూపర్వైజర్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్, తర్వాత సీనియర్ మేనేజర్, తర్వాత సోరింగ్ మేనేజర్, తర్వాత కార్ ప్లాన్ అచీవర్, తర్వాత డొమెస్టిక్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, మిలియనియర్ క్లబ్ మెంబరు, ఈ విధంగా ఏంటంటే టాప్ బిజినెస్ బిల్డరు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో అచీవ్‌మెంట్స్ తీసుకున్నాను. ఎన్నో పొజిషన్స్ అచీవ్ అయ్యాయి ఈ కంపెనీ ద్వారా. నేను ఈ కంపెనీలో మినిమం 10,000 రూపాయల నుంచి నెలకు 1,00,000, 2,00,000, 3.5 లక్షలు కూడా సంపాదించే స్థాయికి వచ్చాను. ఈ కంపెనీ ద్వారా చూసుకున్నట్టయితే ఒక పూర్ కండిషన్ నుంచి రిచ్ కండిషన్‌కి వచ్చానని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ కంపెనీ అవకాశం నా ఒక్కని కోసమే కాదండి. ఈ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం. ఇప్పుడు నన్ను ఎవరైతే వింటున్నారో మీ అందరి కోసం కూడా ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్స్. మనకు ఇక్కడ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎటువంటి పెద్ద పెద్ద లక్షలు, కోట్లు పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్స్. ఆ ట్రైనింగ్స్‌లో చెప్పే విషయాలను మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసామంటే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు నేను నా గురించి జస్ట్ బ్రీఫ్‌గా చెప్పాను. నాలాంటి వాళ్ళు నా టీమ్‌లో ఎంతోమంది డెవలప్ అయ్యారండి. ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఇంకా వాళ్ళకు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు, 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్‌లో ఉన్నారు. నేను వాళ్ళతో కూడా వాళ్ళ టెస్టిమోనీస్ ఈరోజు నేను మాట్లాడిస్తాను లైవ్‌లో. ఓకేనా అండి. నేను ఒక కోడ్ చెప్తాను. ఈ కోడ్‌ను వెంటనే మీరు మీ సీనియర్‌కి పంపించండి. ఎవరైతే మీకు జూమ్ లింక్ పంపించారో వాళ్ళకి పంపించండి. మీరు ఈ సెమినార్‌ను వింటున్నారా లేదా అని చెప్పడం కోసం ఒక చిన్న టెస్టింగ్ అనమాట. మొదటి కోడ్ వచ్చేసి ఏంటంటే 341. 341 అనేది ఒక కోడ్ అండి. ఈ కోడ్‌ను వెంటనే పంపించండి. ఇప్పుడే పంపించండి. లేట్ చేయకండి. 341 ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ ఈ కంపెనీలో వచ్చిన తర్వాత 2CC కంప్లీట్ చేసుకొని ఈ కంపెనీలో జర్నీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఎవరైనా ఉన్నారా? ఉన్నట్టయితే హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మీకు ఆప్షన్ ఇస్తాను. మీరు మీ టెస్టిమనీ చెప్పొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మొదట్లో మనం సాయిలు గారితో టెస్టిమనీ తీసుకుందాం. సాయిలు గారు అడ్మిట్ చేసుకోండి. సాయిలు గారు వీలైతే మీ వీడియోను ఆన్ చేసుకొని మీరు టెస్టిమనీ చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీరు చెప్పే 2-3 నిమిషాల టెస్టిమనీ వీడియో ఆన్ చేసుకొని చెప్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సాయిలు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సాయిలు ఫర్ ఎవర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సాయిలు గారు. మీ పేరమ్మా సైలు గారు కదా? నా పేరు శైలజ. 2CC కంప్లీట్ చేశారమ్మా? 2CC కంప్లీట్ చేశాను సార్. ఓకే, వెరీ గుడ్ అమ్మా. మీ వీడియో ఆన్ చేసుకుంటారమ్మా అవకాశం ఉంటే? వీడియో ఇలానే మాట్లాడతాను సార్. మీకు ఆప్షన్ ఉంది చూడమ్మా. మీకు అవకాశం ఉంటే వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. ఓకే, మీ పేరు పూర్తి పేరు శైలజ కదమ్మా? అవును సార్. ఓకే, శైలజ గారు మీరు ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. ఓకే, విజయవాడ నుంచి. మీరు ఏం చేస్తుంటారమ్మా మామూలుగా ఫర్ ఎవర్‌కి రాకముందు ఏం చేసేవాళ్ళు? రిసెప్షన్‌గా వర్క్ చేశాను సార్. ఓకే, అక్కడ ఎంత వచ్చేదమ్మా మీకు మంత్లీ ఇన్కమ్? నాకు మంత్లీ ఇన్కమ్ వచ్చి 6,000 వచ్చేది సార్. ఓకే, అంటే అక్కడ వర్కింగ్ అవర్స్ ఎలా ఉండేవమ్మా? మార్నింగ్ 9 to ఈవినింగ్ నైట్ 9 అయిపోయేది సార్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీలోకి మీరు ఎలా వచ్చారు? మీకు ఎలా తెలిసింది? నేను రిసెప్షన్‌గా 3 ఇయర్స్ జీటీడీసీ కెరీర్ ఆఫీసర్ చేశాను. అండ్ అక్కడ నాకు టైమింగ్స్ ఎక్కువ, సాలరీ తక్కువ అని నాకు హార్డ్ వర్క్ అయిపోయింది బాగా. హెల్త్ ఇష్యూ కూడా ప్రాబ్లమ్ అయ్యేటప్పటికి రిజైన్ చేశాను. 4 మంత్స్ అవుతుంది. ఇంకా నేను వర్క్ ఫ్రమ్ చేద్దాము అనుకుంటున్న టైంలో నాకు ఫేస్బుక్ ద్వారా మధు సార్ కాంటాక్ట్ అయ్యారు. మధు సార్ ద్వారా నేను ఇంకా మన ఓకే శైలజ గారు, మీ వాయిస్ మాకు లో వస్తుందమ్మా, చాలా తక్కువ వస్తుంది. వీలైతే మీరు అంటే మీరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, క్లారిటీ కనపడుతుంది. ఓకే అమ్మా.
ఇప్పుడు క్లారిటీ. ఓకే సార్. ఓకే సార్. ఓకే శైలజ గారు, ఇప్పుడు మీరు ఈ అవకాశం గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీకు మీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకు అంటే జెన్యూన్‌గా అనిపించింది. అండ్ రాజేష్ సార్ ఎక్స్‌ప్లనేషన్స్ అని మీ సపోర్ట్ నాకంతా బావుంది. జెన్యూన్‌గా అనిపించింది. నాకు ఇలాంటి అవకాశం రావటం నా అదృష్టం అనిపించింది సార్. నేను వెరీ గుడ్. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూసాను. వెరీ గుడ్ అమ్మా. గ్రేట్. మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్నారు కాబట్టి మీరు విన్న అంటే వెంటనే మీకు ఇది నచ్చింది. ప్లస్ ఇది బాగా అర్థమైంది గూడా. హ్మ్. మీరు అంటే నేను బయట వర్కింగ్‌కి వెళ్ళి బాగా సఫరింగ్ అయ్యాను సార్. కొంచెం అన్ అండ్ నాకు ఇప్పుడు ఎవరి రిస్ట్రిక్షన్స్ అని ఉండవు. ఏమి ఉండవు. టైమింగ్స్ బావున్నాయి. అండ్ వర్క్ కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మీ ఫాలోయింగ్స్ గాని అంతా నాకు బాగా నచ్చింది సార్. ఓకే. మీరు 2 టర్నోవర్ చేయడం కోసము అంటే మీ దగ్గర ఈజీగా అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ అయిందమ్మా? లేకుంటే మీరు ఎలా చేశారు? నాకు అమౌంట్ అనేది అడ్జస్ట్ కాలేదు సార్. నా ఫ్యామిలీ పరంగా గాని, ఫ్రెండ్స్ పరంగా గాని ఎవ్వరు నాకు ఏ హెల్ప్ చేయలేదు. మా మదర్‌కి కూడా నేను అమౌంట్ అడిగాను. అడిగితే ఇవ్వ నా దగ్గరైతే లేవమ్మా అని చెప్పారు. నా దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ పెట్టేసి మరి నేను 2 కంప్లీట్ చేశాను సార్. దానికి కూడా మమ్మీ పర్మిషన్ అడిగాను. మమ్మీ ఏమో ఓకే. నువ్వు విడిపించుకోగలనన్న హోప్ నీకుంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రొసీడ్ అవ్వు అనేసి చెప్పారు. తన భరోసాతోనే నేనిప్పుడు ఎఫ్ఎల్‌పికి అనేది నేను 2 కంప్లీట్ చేసి స్టార్ట్ అయ్యాను సార్. ఓకే అమ్మా. మీరు 2 ఆర్డర్ పెట్టిన తర్వాత ప్రొడక్ట్స్ మీకు వచ్చాయి కదమ్మా! వచ్చాయి సార్. ఓకే. ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత అందులో మీరు ఏదైనా ప్రొడక్ట్స్ వాడారా? మీరు పర్సనల్‌గా మీరు గాని, మీ ఇంట్లో వాళ్ళు గాని? నేను ప్రొడక్ట్ మొత్తం నేను ఫ్యామిలీ పరంగా యూజ్ చేశాను సార్. చాలా మంచి ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. మా మమ్మీకి కానీ, మా సిస్టర్ వాళ్ళ పాపకి అండ్ మా సిస్టర్‌కి అలా యూజ్ చేసాం. అండ్ బయట కూడా రిఫర్ చేశాను సార్ నేను. ఓకే. అంటే కొన్ని ప్రొడక్ట్స్ మీరు వాడుకొని, మీరు మీ బంధువులలో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా కొన్ని రెఫరల్ చేశారు. రిఫరల్స్ చేశాను సార్. వెరీ గుడ్ అమ్మా. గ్రేట్. తర్వాత ఇప్పుడు ఇందులో టీమ్ వర్క్‌లోకొచ్చిన తర్వాత మీకు టీమ్ వర్క్ ట్రైనింగ్స్ కరెక్ట్‌గా అందుతున్నాయి గదా? ఆ! కరెక్ట్‌గా అందుతున్నాయి సార్. మా సీనియర్ మధు సార్ కానీ, మా మేనేజర్ సార్ ప్రొక్యూజన్ సార్ గాని మంచిగా ఫాలో అప్ చేస్తున్నారు. కరెక్ట్‌గా అందుతున్నాయి సార్ లింక్స్ అవన్నీ కూడా. ఓకే. అంటే ఇక్కడ మీకేమి ఇబ్బందిగా లేదు. అంటే మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు పని చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా, చాలా హ్యాపీగా పని చేసుకుంటున్నాను సార్. నాకెలాంటి ఇబ్బంది అనేది కూడా లేదు సార్. ఓకే అమ్మా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్ శైలజ గారు. మీ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ ఓకే. సో మచ్ సార్. ఈ విధంగా చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు శైలజ గారితో నేను ఎందుకు మాట్లాడిస్తున్నానంటే, ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఏంటంటే ఫరెవర్ బిజినెస్‌లోకి రావడం కోసం భయపడుతూ ఉంటారు. మేమిక్కడ ఆర్డర్ పెట్టిన తర్వాత ప్రొడక్ట్స్ వస్తాయో రావో, ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత అవి వాడిన తర్వాత రిజల్ట్స్ వస్తాయో రావో, తర్వాత మేము రెఫరల్ చేసుకోగలుగుతామో లేదో, ఇందులో సపోర్ట్ ఉంటదో లేదో అని ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. ఆ డౌట్స్ పటాపంచలు అవ్వడం కోసమే నేను ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతో మీలాగా ఎవరైతే వచ్చారో వాళ్ళతోనే నేను ఫీడ్‌బ్యాక్ ఇప్పిస్తున్నాను లైవ్‌లో. ఓకేనా అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు దేవి గారున్నారు. దేవి గారు అడ్మిట్ చేసుకోండమ్మా. దేవి గారు. వీలైతే మీరు వీడియో కూడా ఆన్ చేసుకోండి. జస్ట్ మీరు చెప్పే ఆ 2 మినిట్స్ టెస్టిమనీ ఏదైతే ఉందో వీడియో ఆన్ చేసుకొని చెప్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది. దేవి గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ గణేష్ గారు అడ్మిట్ చేసుకోండి. గణేష్ గారు. దేవి గారి దగ్గర ఏదో టెక్నికల్ ఛాలెంజ్ ఉందనుకుంటాను. అడ్మిట్ అవ్వట్లేదు మేడం దగ్గర. నెక్స్ట్ గణేష్ గారు అడ్మిట్ చేసుకోండి. గణేష్ గారు. గణేష్ గారు ఒకసారి అడ్మిట్ చేసుకోండి. దేవి గారు మీరు కూడా అడ్మిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొద్దిగా టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చోండి. సిగ్నల్ లేని ఏరియాలో కూర్చున్నప్పుడు మనకు స్క్రీన్ బుదరగా వస్తుంది. మాట కట్ అయిపోతా ఉంటది. అప్పుడప్పుడు ఇలా అన్మ్యూట్ కూడా అవ్వదన్నమాట. సిగ్నల్ లేని ఏరియాలో కూర్చుంటే. తర్వాత నెక్స్ట్ కళావతి గారు వీలైతే మీరు వీడియో ఆడియో ఆన్ చేసుకోండమ్మా. కళావతి గారు. సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్ కళావతి గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సార్ నేను కళ్యాణదుర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే కళావతి గారు. మీకు ఈ కంపెనీ ఎలా పరిచయం అయింది? సార్ నాకు డిసెంబర్ 15థ్ సార్ సయ్యద్ బాషా సార్ నుంచి లోకల్ యాప్‌లో సార్‌ని కాంటాక్ట్ అయ్యాను సార్ నేను. అక్కడి నుంచి సార్ అంటే నేను కాంటాక్ట్ అయ్యాను. మీటింగ్స్ అటెండ్ అయ్యాను సార్ నేను. కాకపోతే అంతకుముందు నేను ఒకటి ట్రాన్స్ ఇండియా అన్న దాంట్లో కూడా మీటింగ్స్ అటెండ్ అయ్యాననమాట. అటెండ్ అయిన తర్వాత నేను మనీ కూడా పెట్టాను సార్. పెట్టిన తర్వాత మనీ పెట్టి చాలా లాస్ అయ్యాననమాట. అసలు వాళ్ళ నుంచి మరీ రెస్పాన్స్ లేదు నాకు. కాకపోతే మరి
సార్ ఇలా చెప్పారు. కాకపోతే అందులో వచ్చి ఏం చేశారంటే ఫస్ట్ మనం మీటింగ్ అటెండ్ అవ్వడానికి ముందుగానే 500 కట్టించుకున్నారు సార్. అంటే నేను జస్ట్ మీటింగ్స్ ఒకటే కదా అన్నదంతా నేను 500 కట్టాను. కట్టి ఒక్క మీటింగ్ మాత్రమే సార్ నేను అటెండ్ అయింది. కాకపోతే మరీ వచ్చేసి ఓకే మేడం మీకు ప్రొడక్ట్ అవి రావాలి కదా మీకు అని చెప్పి మరీ 6,000 తీసుకున్నారు సార్. నేను పే చేశాను నాకు తెలియకోకుండానే. అంటే ఏమో నిజమే అనుకుని చేశాను. మరి ఈ ఆపర్చునిటీ అయిపోయిన తర్వాత అంటే మరి కూడా నేను లోకల్ యాప్‌లో సార్‌ది చూసిన తర్వాత మీటింగ్స్‌కి సారు ఫ్రీగానే అటెండ్ చేయించారనమాట. అంటే ఫ్రీగానే కదా అటెండ్ అవుదాము. అంటే ఒక చోట అలా జరిగిందని మరీ కానీ అలా చేయను కదా ఉండదు అని నేను ఫస్ట్ మీటింగ్స్ అటెండ్ అవుదాం అన్నదంతా నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత కూడా నాకు అంటే వర్కు అంటే చాలా బాగా నచ్చింది సార్. ఇక్కడ అంటే మనం ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు కదా వర్కు. దాంతో పాటు మరి ఇక్కడ ప్రొడక్ట్స్ చూపించారు సారు సెకండ్ రౌండ్‌లో ఏమో అవి అంటే నాకు ముఖ్యంగా వచ్చేసి హెల్త్‌కి నాకే కావాలి సార్. అందుకని నేను ప్రొడక్ట్ కూడా చూద్దామని నేను ఆ ప్రొడక్ట్ గురించి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మీటింగ్స్ అటెండ్ అయ్యాను సార్. మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నాకు ఈ మనీ అన్నది ఇక చూసి 1% టర్నోవర్ అనేది చేయాల్సొచ్చింది. కాకపోతే అంటే అంతకు ముందే నేను మనీ అనేది పెట్టాను. కాకపోతే అంత ఇప్పుడు మళ్ళీ అంటే పెట్టి మరి నేను మూవ్ అవ్వగలనో లేదో ఇక్కడ గాని అలాగే అవుతుందేమో అని కూడా నేను అంటే కొద్దిగా డౌట్‌తో ఉన్నాను సార్. కాకపోతే సార్ వచ్చేసి ఓకే మేడం మీకు ఇంకా డౌట్‌గా ఉంటే ఇంకా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మీటింగ్ అన్నీ అటెండ్ అయిన తర్వాత మీకు ఇంకా అప్పటికి కూడా క్లియర్ కాకపోతే నన్ను ఇంకా అడగండి. మీ డౌట్ క్లియర్ చేసి కానీ మీరు అప్పుడు మూవ్ అవుదురు అని చెప్పారనమాట సార్. ఓకే సార్ నేను మీటింగ్స్ అన్నీ దాదాపు ఇప్పుడైతే జస్ట్ అందరూ 4, 5లో అయిపోతున్నాయి. నేను ఫస్ట్ 6,999తో చేశాను సార్ నేను. అంటే ప్రొడక్ట్ బాగుంటుందా లేదా ఫస్ట్ ప్రొడక్ట్ చూసుకుందామని నేను అంటే వాళ్ళు ప్రొడక్ట్ వస్తుంది అన్నారు. కాకపోతే నాకు రాలేదు. అందుకని నేను ఇక్కడ చూసాను. 6,999తో చేసిన తర్వాత 3 రోజులకే ప్రొడక్ట్ వచ్చేసాను నాకు. ప్రొడక్ట్ వచ్చిన తర్వాత అవి యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకు అంటే సార్ ఎక్కువ నిలబడి ఉండడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ అన్నది ఉంది సార్. అది ఉండడం వల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే నాకు హెల్త్ కూడా బాగుండదు సార్. అందుకని నేను ఎక్కడ బయటికి పోయి వర్క్ చేసేంత ఇది లేదు. అందుకని ప్రొడక్ట్ వచ్చింది కదా దాన్ని యూజ్ చేశాను సార్ నేను అలోవెరా జెల్‌ని. అది వాడిన తర్వాత నాకు 3 డేస్‌కే బ్యాక్ పెయిన్ అన్నది లేదు సార్ నాకు. అందుకని అంటే ఇప్పుడు ప్రొడక్ట్‌లో బాగుంది నాకు. అంటే ఇందులో వర్క్ కూడా ఎవరు నాకు ప్రెజర్ చేసేవాళ్ళు లేరు. కాకపోతే సార్ నుంచి సపోర్ట్‌నెస్ కూడా బాగుంది. మరి దాంతో పాటు సార్ మేనేజర్ సారు, రెడ్డి శేఖర్ సారు అలాగే మీ నుంచి కానీ నాకు 6,999 చేసిన తర్వాతనే కానీ మీ నుంచి సపోర్ట్ బాగుంది సార్. అంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఆడ ఇంతకు ముందు పెట్టాను. ఆడ 6,000 పెట్టిన తర్వాత వాళ్ళ నుంచి కాల్ కూడా రెస్పాన్స్ లేదు సార్ నాకు. అలాంటప్పుడు కానీ ఇక్కడ నేను 6,999తో చేశాను. ఆడ ప్రొడక్ట్స్ వచ్చాయి. ప్రొడక్ట్‌లో రిజల్ట్స్ కూడా ఉన్నాయి నాకు. అలాగే మరి మీ నుంచి కూడా నాకు సపోర్ట్ బాగుంది సార్. అలాంటప్పుడు ఇంకా నేను మూవ్ అవ్వచ్చు. 2CC కూడా కంప్లీట్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే నేను 2CC చేశాను సార్. అది కూడా ఎలా అంటే నా దగ్గర అమౌంట్ లేదు. ఇంట్లో నా తమ్ముడు కూడా ఎవరు నీకు చెప్పిండేది మనీ పెట్టి ఆన్‌లైన్‌లో వర్క్ చేస్తే జీతం వస్తుందని చెప్పింది ఎవరు నీకి? ఇన్‌కమ్ ఎలా వస్తుందని చెప్పారనమాట. కాకపోతే నేను మీటింగ్స్ అన్నీ అటెండ్ అయింది నేను కాబట్టి నాకు గూగుల్‌లో కూడా సెర్చ్ చేశాను సార్ నేను. సెర్చ్ చేసిన తర్వాత అంటే నేను ఎలాగైనా సరే నేను నిరూపించాలి అన్న దాంతో నాతో కమ్మలుండే సార్. ఆ కమ్మలు బ్యాంక్‌లో పెట్టి ఇంకా అవి డబ్బులు తీసుకున్న తర్వాతనే వచ్చిన డబ్బుతోనే నేను 2CC అనేది చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను బాగానే చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మీ నుంచి నాకు సపోర్ట్‌నెస్ కానీ, సార్ రెడ్డి శేఖర్ గారి నుంచి గానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ వెంటనే మీరు స్పందిస్తున్నారు. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అన్నది కూడా మాకు చెప్తున్నారు సార్. వెరీ నా గుడ్. ఇన్ ఇందులో జాయిన్ అయినానని నేను ఫీల్ అవ్వడం లేదు సార్. ఇందులో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను అంటే ముందుకు నేను మంచి పొజిషన్‌కి అచీవ్ అవ్వగలనన్న నమ్మకం కూడా ఉంది సార్. వెరీ గుడ్ అమ్మా. గ్రేట్ అమ్మా. ఇప్పుడు మీరు టీమ్ వర్క్‌లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు టీమ్ వర్క్ కూడా చాలా కాన్ఫిడెన్స్‌గా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు మంచి మంచి టీమ్స్ వస్తున్నాయి. మంచి ఇన్‌కమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్లస్ మీకు మంచి హెల్త్ కూడా వచ్చింది. థాంక్ యూ ఆ! సార్. కళావతి గారు. మీ వాల్యుబుల్ టెస్టిమనీ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ. ఈ విధంగా చూసుకున్నట్టయితే మేడం వచ్చేసి ఏందంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఫస్ట్ 2CC టర్నోవర్ కంప్లీట్ చేయడం కోసం ఆమె దగ్గర డబ్బులు లేకపోతే ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు. మొత్తానికైతే నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత ఏందంటే సరే కనీసం స్లో ట్రాక్‌లో అయినా స్టార్ట్ చేద్దాం. ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి
ఫస్ట్ ఆమె హెల్త్ కోసమే ఒక 6,909 రూపాయలు ఆమె ప్రొడక్ట్ తీసుకొని వాడుకున్నారు ఫస్ట్. ఆ రిజల్ట్ చూసిన తర్వాత వెంటనే 2cc కూడా కంప్లీట్ చేయడం కోసం ఆమె చిన్న రిస్క్ చేశారు. ఆమె కమ్మలు తీసుకెళ్ళి ఆమె తాకట్టు పెట్టి మరి ఆమె వచ్చేసి అక్కడ 2cc కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టీం వర్క్ లోకి వచ్చి మంచి మా సపోర్ట్ అంది పుచ్చుకొని ఇప్పుడు మంచిగా టీం వర్క్ లో ముందుకెళ్తున్నారు. ఓకేనా అండి. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎంతమంది ఉన్నారంటే నా టీంలో చాలా మంది ఉన్నారు. అందులో ఇంకొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం. తర్వాత రాధా గారు అడ్మిట్ చూసుకోండమ్మా. రాధా గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. రాధా గారు బాగున్నారమ్మా? బాగున్నారు సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. మీరు చెప్పండి సూపర్ రాధా గారు, ఉన్నారు మీరు ఎలా సార్. వచ్చారు అసలు? మీకు మీరే ఎలా పరిచయం అయింది ఇన్స్పిరేషన్ సార్ కంపెనీ? మాకు. మీకు సార్ ఎలా పరిచయం అయింది కంపెనీ? నేను లోకల్ యాప్ లో చూసాను సార్ ఇది. ఓకే అమ్మా. అంటే ఇది బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ సార్ మాది. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు మామూలుగా మంచి రోజులు లేవు సార్. అంటే శుభకార్యాలకు సంబంధించి కానీ దేనికి సంబంధించి కానీ కార్యక్రమాలు ఏం జరగటం లేదు. నేను ఓకే. ఇదివరకు వంటలు చేసేదాన్ని, అది మానేశాను. మా వారు మా బాబు పౌరోహిత్యం చేస్తుంటారు. ఇంకా వాళ్ళకు కూడా కార్యక్రమాలు ఉండవు కదా. 2 నెలలు అసలు ఎలా అనే పరిస్థితి సార్ మా ఇంట్లో. మా అమ్మాయి కూడా చిన్నగా ప్రైవేట్ స్కూల్కి వెళ్తోంది. 8,000 ఇస్తారు సార్ ఆ అమ్మాయికి. ఇంకా వాటితోనే ఎలా 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 అని ఇలాగే ఇంట్లో చేసుకునేవి చాలా యాడ్స్ చూసాను సార్ ఇదివరకు నేను. కానీ తిట్టేవారు, నీకేం పని లేదు ఏం లేదు, అసలు తిట్టేవారు ఇంట్లో. ఫోన్ ఉంటే ఏదో ఒకటి చూసుకోవచ్చు కానీ అట్లాంటి మీరు చెప్పినట్టుగా కామెడీ సీన్స్ అవి చూసుకొని నువ్వు హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నావు కదా, అట్లా టైం పాస్ చేసుకోగానే నువ్వు ఇట్లాంటివన్నీ పెట్టి మా నెత్తి మీకు తెచ్చి పెట్టొద్దు, నువ్వు ఇట్లాంటి ఏం చేసే అవసరం లేదు, నిన్ను చెయ్యట్లేదని ఎవరు అనరు, నువ్వు ప్రశాంతంగా ఉండు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు చాలు అనేవారు సార్. కానీ ఎందుకో సార్ నాకు అసలు నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను చేయగలను, ఆల్రెడీ చేసున్నాను, ఎందుకు నేను ఊరుకనే ఉండాలి అని లోకల్ యాప్ లో చూసాను సార్. చూసి దాంట్లో సాయిలు సార్ నెంబర్ ఉంది సార్. దాంట్లో సాయిలు సార్ గారికి కాల్ చేశాను సార్ నేను. కాల్ చేసినప్పుడు ఇలాగ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలమ్మా అంటే, ఓకే సార్ నేను అంటే అట్లా ఏమన్నా కట్టాలా సార్ ముందు అటెండ్ కావడానికి అంటే, లేదమ్మా మీరు అటెండ్ అవ్వండి ముందు, మీకు అర్థమవుతుంది ప్రాసెస్ అనేది అర్థమవుతుంది, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అని 5 o'clock నేను ఫస్ట్ రౌండ్ అటెండ్ అయ్యాను. చాలా శ్రద్ధగా విన్నాను సార్. అసలు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, అసలు ఫస్ట్ షాకింగ్ ఏంటంటే ఒక్కొక్కరు తీసుకున్న చెక్కులు సార్. చాలా చెక్కులు చూసి నేను ఎట్లాగైనా ఇది అసలు ఎంత ఇబ్బంది అయినా పడి చేసుకుంటాను, నేను చేయగలను నేను అని నిలబడి చేశాను సార్. సెకండ్ రౌండ్ కూడా నేను సెలెక్ట్ అయిపోయాను. కానీ ఆఫర్ ప్యాక్ వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా ప్రెషర్ వచ్చేసింది సార్ ఇంట్లో. అసలు అప్పు కూడా పుట్టని పరిస్థితి. ఇంట్లో కూడా ఒక 6,000 కూడా సర్దుకోని పరిస్థితి ఉండేది సార్. చాలా అంటే నాకు ఆఫర్ ప్యాక్ వచ్చింది, నేను ఎలాగైనా చెయ్యాలి, అసలు మీ సపోర్ట్ మామూలుగా లేదు. సాయిల్ సార్ గాని, రెడ్డి సార్ గాని, మీరు గాని అసలు అద్భుతమైన, అసలు ఎంత మంచిగా ఒక తండ్రి చేయబెట్టుకొని నడిపించినట్టు నడిపిస్తున్నారు. ఇది నేను వదులుకోవాలనుకోవట్లేదు అని ఎంతమందికి నమ్మడానికి ప్రయత్నం చేసినా కూడా నమ్మట్లేదు సార్ వాళ్ళు. అసలు నేను ఏదైనా సరే ఏమైనా కానీ అని ఇంకా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను నేను 26,500 కట్టాను సార్. 20,000 అప్పు చేశాను సార్. తెలిసిన వాళ్ళ దగ్గర నేను నెక్స్ట్ మంత్ మీకు ఇచ్చేస్తాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను ఖచ్చితంగా అని చేసి ఇచ్చేసాను సార్. ఒక 4 days టైం తీసుకొని కట్టేశాను సార్. కట్టంగానే నాకు ప్రోడక్ట్స్ వచ్చేసాయి, వితిన్ 2 days లో వచ్చేసాయి. నేను అది మా వారికి వాడాలనుకున్నాను సార్. ప్రొడక్ట్స్ చూసాక అలోవెరా జెల్ మా వారికే అవసరం సార్. ఆయనకు రీసెంట్ గా షుగర్ వచ్చింది, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, 180 above ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాటి గురించి తెలుసుకున్న తర్వాత, సార్ కూడా చెక్ చేసుకోండి కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, వాటితో కూడా మీరు అన్ని వివరాలు ఇంకా ఇంకా తెలుసుకోవచ్చు అంటే నేను అన్నిటి గురించి తెలుసుకున్నాను సార్. ఆయనకు బాగా ఉపయోగపడుతుంది. ఆయన సఫర్ అవుతున్నారు చాలా ఆరోగ్య విషయంలో. అల్సర్ వచ్చేసింది, ఎండోస్కోప్ కూడా చేపిస్తే లోపలంతా పుండైపోయింది. మీకు టీలు బాగా తాగుతారు సార్ ఆయన, టీలు సిగరెట్లు తాగుతారు సార్. దానివల్ల మీకు లోపలంతా పుండైపోయింది, మీరు అలా ఏమి ఇట్లాంటివి తీసుకోకూడదు. ఇంకా మీరు ఒక టెస్టిమోనీ చెప్పారు సార్. అల్సర్ మూలకంగా ఓన్లీ చప్పని పప్పు అన్నము మజ్జిగన్నమే తింటున్నా ఆయనది నాకు బాగా అసలు నా కోసమే చెప్పారని అనిపించింది సార్. నేను ఇది ఖచ్చితంగా నేను వాడించాలి ఈయనతోని.
అని తీసుకున్నాను సార్. ఖచ్చితంగా నేను నిలబడ్డాను సార్ దాని మీద. మీకు ఏ రిజల్ట్ అనిపించకుంటే మీరు వాడొద్దు. మిమ్మల్ని నేను ప్రెషర్ చేయను. నచ్చితేనే వాడండి అని కూడా ఆయనకు కూడా చెప్పాను సార్ నేను. 2 డేస్ తాగారు సార్. ఊరికెళ్ళినా కూడా అది పట్టుకొని వెళ్తున్నారు ఇప్పుడు. గ్రేట్. అలోవెరా జెల్ బాటిల్ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నారు. మంచి నాకు రిజల్ట్ నెక్స్ట్ సార్ ఆయనకు పెయిన్ కూడా చాలా ఉండేది సార్ చెస్ట్ కింద. అసలు బండి కూడా ఒక స్పీడ్ బ్రేకర్ వెయ్యాలంటే కూడా చాలా స్లో చేసుకొని మామూలుగా బస్సులో జర్నీ చేసిన ఇలా ఎత్తేస్తుంది కదా సార్, బస్సు ఎత్తేస్తుంది. అప్పుడు కూడా విపరీతమైన బాధ అనుభవించేవారు ఆయన. అలాంటిది వితిన్ 2 డేస్ లోనే ఆయనకు రిజల్ట్ అర్థమయ్యింది. ఆయనకు ఒక బ్యాగ్ ఉంటుంది పర్సనల్ గా, ఆ బ్యాగ్ లో బాటిల్ పెట్టుకొని వెళ్తున్నారు ఇప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆయన నమ్ముతున్నారు తనకు తక్కువ అవుతుంది, తను సెట్ అవుతారు. ఫుడ్ కూడా పాపం చాలా కొంచెం కొంచెం చిన్న పిల్లలు తినేటట్టు తినేవాడు సార్. నాకు భలే ఏడుపు వచ్చేది. ఇవన్నీ సార్ భగవంతుడు నా కోసమే ఇది నాకు నా కళ్ళ ఎదుట సృష్టించాడేమో అనిపించింది సార్. కానీ ఎంత ఇబ్బంది పడి జాయిన్ అయినా కూడా నాకు ఇది ఆరోగ్యాన్ని ఇచ్చింది, నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. మొన్ననే రాజేష్ సార్ గారిని చూసే అవకాశాన్ని వచ్చింది. త్వరలోనే మిమ్మల్ని కూడా చూడాలని చాలా కోరిక ఉంది సార్ నాకైతే. కానీ ప్రతి ఒక్కరి సపోర్ట్ సార్. అసలు ఎవరు టెస్టిమోనియల్ చెప్పినా కూడా అసలు వాళ్ళ జీవితంలో ఏవైతే జరుగుతున్నాయో అవి చెప్తుంటే కూడా ఎంతో ఆశ్చర్యం సార్. అసలు నమ్మలేని విషయాలు ఒక్కొక్కరి అయితే. సార్ నాకు ఒక వీడియో పెట్టారు సార్. నిమ్స్ హాస్పిటల్లో వాసిరెడ్డి నరసింహారావు గారి డాక్టర్ గారి ఒక వీడియో పెట్టారు సార్. అసలు మా ఫ్యామిలీలో ఉన్న రోగాలన్నీ మా ఫ్యామిలీలోనే ఉన్నాయి సార్. కానీ వాళ్ళు నమ్మడానికి రెడీగా లేరు. నేను ఒకటే అనుకున్నాను సార్, నేను మీతో మాటలతో కొట్టను, చెక్కుతో కొట్టి చూపిస్తానని వెయిట్ చేస్తున్నాను సార్. నేను చెక్కుతో కొడతాను అండ్ హెల్త్ తో కొడతాను సార్ వాళ్ళకు. మా ఆయన్ని మంచి హెల్తీ పర్సన్ గా తయారు చేసి ఆయననే నిలబెట్టి చూడండి, మీరు నమ్మలేదు కాబట్టి మీరు అలా ఉన్నారు, మేము నమ్మాము నిలబడ్డాము కాబట్టి మేము ఇలా ఉన్నాము అని గట్టిగా చెప్తాను సార్. చాలా గట్టిగా చెప్తాను. ఓకే రాధా గారు, మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఈ బిజినెస్ లోకి? నేను ఇంకా 1 మంత్ కాలేదు సార్. లాస్ట్ మంత్ 14th వచ్చాను. లాస్ట్ మంత్ 14th వచ్చారమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. 1 మంత్ కూడా కాలేదు. అప్పుడే వర్క్ స్టార్ట్ చేసి మీ టీమ్ లో ఇప్పుడు అంటే ఎంత బిజినెస్ బిల్డప్ చేశారమ్మా లాస్ట్ మంత్? 6cc కంప్లీట్ అయిపోయింది సార్ నాది. 6cc అయిపోయింది. 6cc అయిపోయిందంటే మీకు ఇప్పుడు ఈ నెలలో ఎంత చెక్ వస్తుంది ఐడియా ఉంది కదా సార్? కనీసం అంటే ఒక 18,000 పైన వస్తుంది. ఓకేనమ్మా సార్? అంటే జస్ట్ మీరు పని చేసింది 15 రోజులు పని చేశారు లాస్ట్ మంత్. 15 రోజులు గాను దాదాపు 18,000 పైన చెక్ వస్తుంది. నిజం గ్రేట్ కదా. అంటే 14 రోజులు మీరు 15 రోజులు పాటు కూర్చొని పని చేశారు మీరు. ఇప్పుడు 18,000 చెక్ ఈ మంత్ తీసుకోబోతున్నారు. ప్లస్ ట్రిప్ కూడా తీసుకున్నారు కదా మీరు, రాజస్థాన్ కలిశారు, 5 స్టార్ చాలా అద్భుతంగా. అంటే ఏంటంటే వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంత మంచి అచీవ్మెంట్స్ మీరు తీసుకుంటున్నారంటే ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సార్ కూడా ఇంకా బెటర్ గా మీరు కంపెనీలో ఏంటంటే యాక్టివ్ ప్రోబీ అని టాబ్లెట్ ఉంటుంది ఒకటి, యాక్టివ్ ప్రోబీ అని. అదొకటితో పాటు యాక్టివ్ ప్రోబీ కూడా వాడించండి, తొందరగా ఆయనకు ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనమ్మా సార్? ఇది ఆర్కిటెక్ట్ సి అనుకున్నాను సార్ నేను, అది కూడా వాడిద్దామని. ఆర్కిటెక్ట్ సి కూడా వాడించవచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు ఆయనకు డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అలోవెరా జెల్ కాంబినేషన్ లో యాక్టివ్ ప్రోబీ ఇచ్చేసేయండి. యాక్టివ్ ప్రోబీ ఈ 2 కాంబినేషన్ లో ఏంటంటే బెస్ట్ రిజల్ట్ తొందరగా చూడొచ్చు మనం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఇప్పుడు ఇందాక మన రాధా గారు చెప్పిన టెస్టిమనీ ఏదైతే ఉందో మీ అందరికీ అర్థం అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదంతా రియల్ అండి, ఇదంతా ఫేక్ కాదు. నేను ఏమైనా గ్రాఫిక్స్ ఏదైనా పెట్టి మీకు ఏదన్నా డబ్బింగ్ చెప్తూ ఇట్లాంటివి కాదండి. ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా, మేడం చెప్పింది వాస్తవమే. అక్కడ అంటే మేడమే మాట్లాడారు ఇందాక. మళ్ళీ ఇది కూడా ఫేక్ ఏమో, ఇది కూడా ఏదో సంథింగ్ అది ఇది అని చెప్పేసి మీరు నెగిటివ్ గా చూడకండి ఫ్రెండ్స్. చాలా మంది ఏంటంటే బయట సమాజంలో నెగిటివ్ చూసి చూసి ఫేక్ కంపెనీస్ లేకుంటే ఫేక్ ప్రొడక్ట్స్, ఫేక్ టెస్టిమోనీస్ విని 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 ఏంటంటే ఒక్కసారిగా మనకు నిజాలు వింటున్నప్పుడు కూడా ఆ నిజాలు కూడా అబద్ధాలు లాగానే కనబడతాయి. ఓకేనా అండి? అంటే మనం పచ్చ కలద్దాలు పెట్టుకుంటే లోకం అంతా పచ్చగా కనబడుతుంది, ఎర్ర కలద్దాలు పెట్టుకుంటే లోకం అంతా ఎర్రగా కనబడుతుంది. అలానే ఏంటంటే మనము బయట సమాజంలో ఉన్న నెగిటివిటీ చూసి విని విని మొత్తం ఏంటంటే మొత్తం మనకు మంచి కంపెనీ వచ్చినప్పుడు, మంచి ప్రొడక్ట్ మన ముందు ఉన్నప్పుడు, మంచి ప్లాన్ ఉన్నప్పుడు కూడా మనకు ఇది నెగిటివ్ గానే కనబడుతుంది. కానీ మీరు కొద్దిగా పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు ఇందాక మాట్లాడిన కళావతి గారు కావచ్చు,
ఇంతకుముందు మాట్లాడిన రాధా గారు కావచ్చు, వీళ్ళు పాజిటివ్ థింక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ కంపెనీలో మంచిగా జర్నీ చేస్తున్నారు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకా మనం ఇంకొకరితో మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి శ్వేత గారు ఉన్నారు ఇక్కడ. శ్వేత గారు అడ్మిట్ చేసుకున్నామా? శ్వేత గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్వేత గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు, పూర్తి పేరు చెప్పండమ్మా. శ్వేత గడప. ఓకే, మీరు 2CC కంప్లీట్ చేశారమ్మా? చేస్తాను. వెరీ గుడ్ అమ్మా. మీ వీడియో ఆన్ చేసుకుంటారమ్మా వీలైతే? ఓకే సార్. శ్వేత గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ కరీంనగర్ నుంచి. ఓకే, 2CC మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారమ్మా? ఈ రోజే చేశాను సార్. ఈ రోజే 2CC కంప్లీట్ చేశారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా, గ్రేట్. కంగ్రాచులేషన్స్ శ్వేత గారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్లస్ మీ ఆఫర్ ప్యాక్ పోకూడదని చెప్పేసి మీరు 100% ఎలాగైనా సరే మీరు చేయాలని చెప్పేసి మీరు పట్టుదలతో చేశారు. ఎలా చేశారమ్మా మీరు 2CCని? మీరు అంటే మీరు ఏమన్నా కోటీశ్వర్లా, లక్షాధికారులా, లేకపోతే ఎలా మీరు ధనవంతులా? గోల్డ్ లోన్ లో పెట్టి రింగ్స్. మీరు కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని 2CC చేశారు. వెరీ గుడ్ అండి, గ్రేట్ అండి. ఎందుకు అడుగుతున్నానంటే బయట ఎక్కువ మంది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవండి, మేము పేదవాళ్ళం అండి, మేము మిడిల్ క్లాస్ అండి, మా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఎంతో మంది ఆగిపోయే వాళ్ళని నేను చూశాను. కానీ మీరు ఆగిపోకుండా ముందడుగు వేశారు కదా, అందుకే నేను అడిగాను అనమాట. ఓకే శ్వేత గారు, మీరు ఈ రోజే 2CC కంప్లీట్ చేశారు కాబట్టి మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను మీతో మాట్లాడలేను. ఎవరైతే ఆల్రెడీ 10 days నుంచి 1 month నుంచి వర్క్ చేస్తున్నారో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. ఓకే శ్వేత గారు, మీరు గ్రూప్ లో యాడ్ చేస్తారు. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో, కమ్యూనిటీ గ్రూప్ లో కూడా యాడ్ చేస్తారు. మీ వాట్సాప్ నెంబర్ను మీ సీనియర్ను ఒకసారి అప్రోచ్ అవ్వండి. తర్వాత మీకు టీం వర్క్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ఈ రోజు సాయంత్రం 7:30 కూడా రాజేష్ సార్ ఒక టీం వర్క్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ టీం వర్క్ ట్రైనింగ్ లో కూడా మీరు రండి. ఓకేనమ్మా? ఓకే శ్వేత గారు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా, మీరు 2CC కంప్లీట్ చేసుకున్నందుకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంజునాథ గారు అడ్మిట్ చేసుకోండి. మంజునాథ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మంజునాథ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మంజునాథ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు నుంచి సార్. ఓకే, మీకు ఎలా పరిచయం అయింది ఈ అవకాశం? మీకు ఎలా నేను పరిచయం ఓపెన్ గా చెప్పాలంటే బస్ స్టాండ్ లో కూర్చున్నాను సార్. ఓకే సార్ వినబడుతుంది సార్? yes సార్ వినపడుతుంది. బస్ స్టాండ్ లో కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను సార్. నేను ఒక రోజు ఓకే అంటే ఇంతకు ముందు నేను ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు, ఈవినింగ్ 9:30 వరకు జాబ్ చేస్తున్నాను సార్. అంత కష్టపడి నాకు వచ్చేది 16,000 వచ్చేది సార్. రీసెంట్ గా నాకు 3 months అయింది సార్ మ్యారేజ్ అయ్యి. ఆ జాబ్ రిజైన్ చేసేసాను మ్యారేజ్ వల్ల. బస్ స్టాండ్ లో కూర్చొని చూసుకుంటా అంటే లోకల్ యాప్ లో చూశాను సార్. లోకల్ యాప్ లో చూసి కాల్ చేశాను మేడంకి. సరే తర్వాత నేను మేడం చెప్పిన ప్రాసెస్ పెట్టి వెళ్ళాను సార్. ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాతనే మంచి ఆ మీటింగ్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ మీటింగ్ అటెండ్ అయ్యాను. అట్లా మేడం చెప్పిన ప్రాసెస్ బట్టి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత సార్ రాజేశ్వరు అంటే ఫస్ట్ లో చిన్నగా వీడియోస్ పంపించి చూపించారు. ఏంటబ్బా ఇలా ఉంది సరే చూద్దాం అనేసి చూశాను సార్. చూసిన తర్వాత నేనే అంటే మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు చేసి కూడా మనకు 15,000 వచ్చేది. దీంట్లో ఇంత చెక్స్ తీసుకుంటున్నారా, నిజమా చేద్దాం అనేసి నేను జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన 2CC కంప్లీట్ చేయడానికి ఫస్ట్ రోజు నాకు నైట్ ఆఫర్ బ్యాక్ వచ్చింది. ఆ నైటే మా నాన్నమ్మ చనిపోయింది. మరుసటి రోజు సరే ఎలాగని మీకు ఆల్రెడీ మీకు చెప్పాను సార్. నేను ఇట్లా ఫస్ట్ రోజు మా నాన్నమ్మ చనిపోయింది సార్, నాకు ఈ రోజు హాఫ్ టైం ఇవ్వని అన్నారు. సరే చేయమన్నారు. ఆ రోజు మా రిలేటివ్స్ 10 members చెప్పాను. దాంట్లో అలాగే చెప్పారు. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నాను సార్. హలో వెరీ గుడ్ అండి, గ్రేట్ మంజునాథ్ గారు. అప్పుడు నాకు మీరు ఫోన్ చేసినట్టున్నారు, మీరే అనుకుంటాను. అంటే నేనే సార్ మీరే అనుకుంటారు.
ఇలా సార్ నాకు ఆఫర్ ప్యాక్ వచ్చింది కానీ మా అమ్మ అదే ఇలా చనిపోయారంటే మా నాన్న వచ్చింది. నేను ఏమనుకున్నానంటే అంటే మామూలుగా నేను నిజంగా సారీ చెప్తున్నాను మీకు. చాలా మంది ఏంటంటే ఏదో ఒక కారణం చెప్తుంటారు అనమాట. అంటే ఏదో ఒక కారణం చెప్పేస్తారు అనమాట. చూసేసి అంటే కావట్లేదు అని చెప్పేసి. నేను కూడా అలా అనుకున్నా. అంటే నిజంగా నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. నిజంగా అలా అంటే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకుండకూడదు నేను. అంటే నా మనసులో అనుకున్నాను, నేను బయట చెప్పలేదు. అదేంటి ఏదో సంథింగ్ వాళ్ళకి అడ్జస్ట్ కాక ఏదో కారణం చెప్పలే అనుకున్నాను నిజంగా. అయినా మీరు తర్వాత మళ్ళీ ఎలా చేశారు 2cc? సరే మా రిలేటివ్ 10 మెంబర్స్ చెప్పారు సార్ దీని గురించి. సరేలేసి వాళ్ళు అమౌంట్ జెల్స్ మాత్రం ఇచ్చారు. మళ్ళీ మిగతా దానికి నేను అడ్జస్ట్ చేసుకొని పంపించే ఆర్డర్ పెట్టుకున్నాను సార్. సార్ ఆర్డర్ అయితే తెచ్చుకోలేదు సార్. మా మ్యారేజ్ మా వైఫ్ అది నా పక్షాలుగా కొన్ని యూజ్ చేసుకుని ఎవరికైతే జెల్లులు వాడమని ఇచ్చి పెట్టారు సార్. దాంట్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎవరికి ఏది ఉపయోగపడుతుంది వాళ్ళ ఇంట్లో ఎవరెవరికి ఏదో కనుక్కొని మీరు చెప్పే సొల్యూషన్ బట్టి వాళ్ళు నేను ఇస్తాను సార్ వాడమని. తర్వాత అట్లా చేస్తాను సార్. ఇప్పుడు మీరు 1 వీక్ నుంచి అంటే ఎలా చేయాలి ఏమి ఆ మీటింగ్ ద్వారా అవన్నీ చూస్తున్నాను సార్. నైట్ కూడా మీరు పెట్టారు సార్ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అవన్నీ మెసేజ్ అన్ని చూసాను సార్. అన్ని చూసి నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు బాగుంది సార్, నచ్చింది సార్. నేనైతే పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేసుకుంటాను సార్. మీకు పదే అడుగుతున్నాను సార్, నాకు ఫుల్ టైం చేసుకుంటాను సార్, నాకు కూడా సపోర్ట్ చేయండి అనేసి మీతో మాట్లాడండి సార్. నేను ఫుల్ టైం చేసుకుంటాను సార్. పార్ట్ టైం అయితే అవసరం లేదు సార్. మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 9:30 చేస్తే వర్క్ ఫీల్డ్ వర్క్ సార్. తెల్లారి 6:30కి వచ్చి బ్యాంక్ లో తొంభై బయటకు వెళ్తే నైట్ 9:30 10:30 కూడా ఇంటికి వచ్చాను సార్. బండిలో అంత దూరం 90 కిలోమీటర్స్ కూడా వెళ్తుంది సార్ నేను కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ గా. ఉద్యోగం వేసి బస్ స్టాండ్ లో కూర్చొని ఆలోచన చేసుకుంటుంటే దేవుడు నాకు ఇచ్చిన వరమేమో అనుకుంటున్నాను సార్. నేను ఎంత గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను సార్. అదే బస్ స్టాండ్ లో కూర్చొని సార్. బస్ స్టాండ్ లో కూర్చొని ఆలోచన చేస్తా అంటే చూద్దాం అనేసి చేస్తే ఇలా వచ్చింది సార్. వెరీ గుడ్ అండి. నిజంగా మంజునాథ్ గారు మీకు వచ్చిన అవకాశం చిన్న చిత్తగా అవకాశం కాదు ఇది. మీ జీవితాన్ని కాదు మీ తరాలను కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏదో మనం ఒక లక్షలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే సార్ నాకు ఆదర్శం సార్. నాకు ఇంకా అంటే మా మేడం ఉండొచ్చు ఏముండొచ్చు సార్. మీరు చెప్పే అంటే మీరు చెప్పే చాలా బాగుంది సార్. చాలా నాకు అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎలా చెప్పారు, మీ గురించి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మీ టీచింగ్ నచ్చింది. అంటే మీరు చిన్న విషయాలు కూడా కానీ ఓపిక కుదరని సార్ నేను చేస్తున్నాను సార్. మీకు కాదు సార్ ఎట్లా సర్వీస్ అంటే నేను చెప్తాను, నేను చేస్తాను, నేను చెప్పి మీరే నాకు గైడెన్స్ ఇచ్చి చేపిస్తాను సార్. చేస్తాను సార్. నేనైతే ఖచ్చితంగా మీరు ఉన్నారు కదా సార్. నెక్స్ట్ మీరు ఏమన్నారంటే నెక్స్ట్ బెంగళూరులో నెక్స్ట్ మంత్ కి ఉండాలని దాంతో మీరు నాతో పాటు రావాలన్నారు సార్. ఖచ్చితంగా వస్తాను సార్ మీతో పాటు నేను సార్. ఓకే అండి. థ్యాంక్ యూ మంజునాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టెస్ట్ మనీ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు 100% మీరు మాతో పాటు నెక్స్ట్ మంత్ ట్రిప్ కూడా రాబోతున్నారు, వస్తారు కూడా. దానికోసం మీరు ఏదైతే నేను చెప్పానో ఆ ప్లాన్ ప్రకారం మీరు వర్క్ చేయండి. ప్రతిరోజు 6:30 మోటివేషన్ క్లాసులు ఏవైతే జరుగుతున్నాయో అవి అసలు మిస్ అవ్వకుండా అటెండ్ అవుతుండండి. థ్యాంక్ యూ మంజునాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏదైతే మీరు వింటున్నారో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఒక లైవ్ టెస్ట్ మనీ అనమాట. అంటే మనం ఒక సినిమా చూడడం వేరు, లేకుంటే ఒక సీరియల్ చూడడం వేరు, మామూలు ఒక ట్రైనింగ్ తీసుకోవడం వేరు. కానీ ఇది లైవ్ టెస్ట్ మనీస్ లైవ్గా. అంటే మీరు మీలాగానే వచ్చి ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళ టెస్ట్ మనీస్ నేను మాట్లాడిస్తున్నాను. ఓకే అండి. చాలా జాగ్రత్తగా వినండి. హెడ్ ఫోన్స్ వాడండి. సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చోండి. లేకుంటే మాట మొత్తం కట్ అయిపోతూ ఉంటుంది, లేకుంటే స్క్రీన్ అంతా బుదరగా వస్తుంది, సరిగా మీకు రీచ్ అవ్వదు వాయిస్. ఓకేనా. సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చోండి. హెడ్ ఫోన్స్ కంపల్సరీగా వాడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆరాధన గారు అన్మ్యూట్ చేసుకున్నాము. ఆరాధన గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆరాధన గారు. బాగున్నారమ్మా? సార్ బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్? ఎస్ అమ్మా బాగున్నానమ్మా. ఆరాధన గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను విజయవాడ నుంచి సార్. విజయవాడ జగ్గయ్యపేట సార్. ఓకే. ఏం చేస్తుంటారమ్మా మీరు మన ఫర్ బిజినెస్ కు రాకముందు? సార్ హౌస్ వైఫ్ సార్. అంటే మ్యారేజ్ కి ముందు హాస్పిటల్లో వర్క్ చేశాను 7 years. ఓకే. తర్వాత మ్యారేజ్ తర్వాత 7 years అయింది సార్. మ్యారేజ్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే. నేను మన ఫర్ బిజినెస్ ఎలా మీకు పరిచయం అయిందమ్మా? లాస్ట్ మంత్ కాదు సార్, బిఫోర్ లాస్ట్ మంత్ నాకు ఇది లోకల్ యాప్ లోనే నాకు యాడ్ వచ్చింది సార్. అది చూసి నేను నాగరాజ్ గారిని కాంటాక్ట్ చేస్తున్నాను. తర్వాత క్లాసెస్ అన్ని కూడా క్లియర్ గా అయితే వినున్నాను సార్, ప్రతి ఒక్కటి కూడా. నాకు ఇందులో నచ్చిందల్లా సార్ మీకు డెమోస్ చేసి చూపించారు కదా సార్. సో నేను అంటే హాస్పిటల్ ఫీల్డ్ లో ఉన్నాను. హాస్పిటల్ ఫీల్డ్ లో ఉండి ఎవరన్నా ఏదైనా చెప్తే నమ్మే అంత అయితే కాదు. సో కానీ డెమోస్ చేసి చూపించేటప్పటికి నేను నమ్మాను సార్. అక్కడే నేను ట్రస్ట్ చేశాను దీన్ని.
థర్మాకోల్ అనేది అసలు అలా కరిగిపోవడం ఇదంతా కూడా నేను ట్రస్ట్ చేసింది అక్కడ. అది చూసిన తర్వాత సార్ నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. నాగరాజు గారు కాల్ చేసి ఆఫర్ ప్యాక్ వచ్చింది అన్నారు. తర్వాత నేను మా సారు మా ఊర్లో ఉన్నారు సార్. నేను కాల్ చేశాను, మాట్లాడాను. ఇట్లా ఆఫర్ ప్యాక్ వచ్చింది అని అంటే కరెక్ట్ గా అదే టైంలో డ్వాక్రా అమౌంట్ వచ్చేసింది సార్. అయితే దాని గురించి నేను అంటున్నాను అనుకొని ఆయన వద్దు అది ఇది అని చెప్పేసి చాలాసేపు వాదించారు. దగ్గర నేను 1 అవర్ వరకు డిస్కస్ చేశాను. కానీ మా సార్ ఒప్పుకోలేదు. తర్వాత నేను ఇంకా మాట్లాడి చివరికి ఇంకా ఒకే ఒక మాట చెప్పాను సార్. నేను కనుక ఇందులో డెవలప్ అయితే మన ఫ్యామిలీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఏది కూడా ₹1 నాకు లాభం వచ్చినా కూడా నేను అది మన ఫ్యామిలీకే పెట్టుకుంటాను. మీరు, నా పిల్లలు, నేను మన ఫ్యామిలీ అనేదే బాగుపడుతుంది. ఒకవేళ నేను కనుక ఇందులో ఏదన్నా చేయలేకపోయి నష్టపోయాను అంటే గనక నేను ఇక నుంచి మిమ్మల్ని రూపాయి కూడా అడగను. ఇదే నేను ఫస్ట్ అండ్ లాస్ట్ మిమ్మల్ని అడగటము అని చెప్పేసి అడిగున్నాను సార్. ఇంకా నేను ఆ మాట అన్న తర్వాత ఇంకా మా ఆయన ఏం అనలేదు. సరే ఇంకా డ్వాక్రా డబ్బులు నీవి కదా, సో అందుకోసమని నువ్వు అలా మాట్లాడుతున్నావు, సరే నీ ఇష్టం అయితే చేసుకో, ఇంక నేను నిన్ను అడగను, నువ్వేం చేసావని కూడా అడగను అని చెప్పేసి మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత నేనైతే ఇంకా అదే చెప్పాను, అదే డెసిషన్ నాది ఇంకా ఫైనల్, నేనైతే చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాను. అన్న తర్వాత ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారు సార్. పెట్టిన తర్వాత వచ్చినాయి. కాస్ట్ చూసి ఇంత ఉన్నాయి, ఎవరు కొనరు అది ఇది అని అంటే ఎవరో కొనాల్సిన అవసరం ఏముంది, ఇంట్లోకి మనమే వాడుకుందాం అని అన్నాను. ఇక్కడ ఫిజియోథెరపీ ఒక ఆవిడ ఉన్నారు సార్. ఆవిడ కావాలని ఆవిడే అడుగున్నారు. తర్వాత ఆవిడకి ఇచ్చాను. ఆవిడకి అలోవెరా ఇది హీట్ జెల్ ఇచ్చున్నాను సార్. ఆవిడకి 3 వీక్స్ అయింది సార్. అంటే కాలేదో బెనికి 3 వీక్స్ బ్యాక్ కాలు స్వెల్లింగ్ వచ్చింది, తగ్గలేదు. సో ఆవిడ ఫిజియోథెరపీ డాక్టర్ కాబట్టి ఆవిడ నమ్మలేదు. నేను వాడండి అని చెప్పాను, నమ్మలేదు. తర్వాత నేను ఇచ్చాను, మార్నింగ్ వెళ్తున్నాను, అప్లై చేశారా అని అడుగుతున్నాను. అట్లా 3 డేస్ తిరిగాను సార్. నేనే తిరిగాను. నేను ఇచ్చిన ప్రొడక్ట్ ఎలా ఉంది, నాకు రిజల్ట్ కావాలి సో అని చెప్పేసి నేను 3 డేస్ తిరిగాను. 4th డే నా బాధ తట్టుకోలేక ఆవిడ అప్లై చేశారు. తర్వాత రోజు మార్నింగ్ నేను వెళ్ళేటప్పటికి ఆవిడే చెప్పారు సార్, నేను 2 టైమ్స్ అప్లై చేశాను, 3 వీక్స్ నుంచి స్వెల్లింగ్ తగ్గలేదు, 2 టైమ్స్ మాత్రమే అప్లై చేశాను, స్వెల్లింగ్ మొత్తం చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పేసి చెప్పున్నారు. అప్పటికి మా సార్ కి వచ్చేసి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది సార్. ఇంతకు ముందు చాలా ప్రొడక్ట్ వాడి ఉన్నారు ఈయన, ఐపల్స్ అని అవి చాలా వాడి ఉన్నారు. సో నేను ఇవన్నీ వాడాను. నేను ఇన్ని వాడినా కూడా నాకు రిజల్ట్ అనేది ఇంకా కనిపించలేదు. సో ఇది కూడా నేను వాడను అన్నారు. మీరు వాడండి, అక్కడ ఆల్రెడీ అక్కకి రిజల్ట్ అనేది వచ్చింది, సో మీరు వాడండి అని చెప్పేసి పంతం పట్టుకొని కూర్చున్నాను సార్. ఓన్లీ అలోవెరా జెల్ ఒకటే ఇప్పించాను మా సార్ కి. డైలీ ఆయన వామిటింగ్ సెన్సేషన్ వస్తుందన్నా కూడా వాటర్ లో డైల్యూట్ చేసి ఇమ్మన్నారని చెప్పేసి అలానే ఇచ్చాను. ఇప్పుడు 1 మంత్ వాడారు సార్, ఒక ప్యాకే వాడారు. ఇప్పుడు 4 kgs వరకు వెయిట్ లాస్ అయ్యారు సార్ మా సారు. 4 kgs వరకు వెయిట్ లాస్ అయ్యారు. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా చాలా తగ్గింది సార్. ఇంతకు ముందు కంపల్సరీ టాబ్లెట్ డైలీ వేసుకునేవాళ్ళు సార్. ఇంకా పప్పు ఇలాంటివి తిన్న రోజు 2 టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు సార్. నెక్స్ట్ ఒక 3 ఈనో ప్యాకెట్స్ తాగేసేవాళ్ళు. వద్దని చెప్తే వినేవాళ్ళు కాదు. అటువంటిది ఇప్పుడు అసలు 1 మంత్ నుంచి కనీసం ఒక టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు సార్ ఇప్పటి వరకు కూడా. స్టార్టింగ్ లో మా సార్ అయితే వద్దు అన్నారు సార్. ఇప్పుడైతే డైలీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత లంచ్ అవర్ లో కాల్ చేస్తారు మా సార్. ఇవాళ ఏమన్నా కాల్స్ వచ్చినాయా, ఎవరన్నా అటెండ్ అయ్యారా, ఎవరన్నా 2cc చేస్తున్నారా, ఎలా ఉంది వర్క్ అని చెప్పేసి. నేను ఇంట్లో పని చేసుకోలేక ఈ పని చేసుకుంటూ ఇంట్లో పని ఆగిపోయినాక కూడా సార్ మా సార్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప ఏమి అడగడం లేదు ఇప్పుడైతే ప్రెసెంట్. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఓకే అమ్మా, గ్రేట్ అమ్మా, మంచి టెస్ట్ మనీ చెప్పారు ఆరాధన గారు. మీరు ఏదైతే ఫస్ట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు కదా, నిజంగా గ్రేట్ డిసిషన్ అమ్మా. మీరు అంటే అంటే ఎలాగైనా సరే నేను చేయాలి అని చెప్పేసి మీరు ఆయనతో ఒక పంతం బట్టి ఎలాగైనా సరే ఆయన ఒప్పించి ఆ డ్వాక్రా డబ్బులు తీసుకొని మీరు 2cc వేసారు చూసారా, అది మీ సక్సెస్ కు మొదటి అడుగమ్మా. ఇది మీ జీవితంలో 10 సంవత్సరాల తర్వాత అయినా మీరు నెలకు ఒక 10 లక్షలు సంపాదించిన కానీ తర్వాత మీరు చెప్పాల్సింది ఇదే అనమాట. అంతే కదా, ఎందుకంటే మనము ఎక్కడి నుంచి వచ్చామనేది మన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు విత్తనం అనేది ఏదైతే ఉందో అక్కడ విత్తనం దగ్గర నుంచే కదా మొక్కైనా మానైనా పెద్ద మహావృక్షమైనా వచ్చేది. ఇది కూడా అంటే మన బిజినెస్ లో ఏంటంటే ఫస్ట్ మైలురాయి, ఫస్ట్ అడుగు ఏంటంటే 2cc టర్నోవర్. నేను కూడా చెప్తూ ఉంటాను, అంటే మా ఆవిడ నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి నేను తీసుకొచ్చానని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పింటాను, నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే నా సక్సెస్ సీక్రెట్ అదే అనమాట. ఈ బిజినెస్ లో ఆ 2cc ఆ టర్నోవర్ అది ఒక్కటి మనం ఓవర్కమ్ చేస్తే అక్కడి నుంచి వచ్చే ఫలాలు కావచ్చు, ఆ సక్సెస్ కావచ్చు ఇంకో విధంగా ఉంటుంది అనమాట.
ఓకే, థ్యాంక్ యూ ఆరాధన గారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు మీ వాల్యుబుల్ టెస్ట్ మనీ చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, నెక్స్ట్ మనము ఇంకొకరితో మాట్లాడదాం. నేను ఒక కోడ్ కూడా చెప్తానండి. ఈ కోడ్ అంటే మీరు వింటున్నారో లేదో చెప్పడం కోసం జస్ట్ ఒక చిన్న కోడ్ అనమాట. మీ సీనియర్స్కి వెంటనే పంపించండి. కోడ్ వచ్చేసి ఏంటంటే 435 అనేది కోడ్ అండి. ఈ కోడ్ను వెంటనే మీ సీనియర్కి పంపించండి, ఇప్పుడే పంపించండి, లేట్ చేయకండి. ఓకే అండి, 4355 అనేది కోడ్ అండి, 435. ఓకే అండి, ఈరోజు చాలా మంది ఉన్నారు వీళ్ళ టెస్ట్ మనీస్ చెప్పడం కోసం. అందులో ఈరోజు ఎవరితో మాట్లాడిద్దాం, ఇంకా ఎవరున్నారు? సంగీత గారు ఉన్నారు. సంగీత గారు ఒకసారి అడ్మిట్ చూసుకున్నామా? సంగీత గారు అడ్మిట్ చూసుకున్నామా? గుడ్ ఆఫ్టర్నూన్ సంగీత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సంగీత గారు, మీరు 2CC ఎప్పుడు కంప్లీట్ చేశారమ్మా? 2 months అవుతుంది సార్. వెరీ గుడ్ అమ్మా. మీరు ఇంతకుముందు ఈ కంపెనీకి రాకముందు ఏం చేసేవాళ్ళమ్మా? ఇంట్లో టైలరింగ్ చేస్తాను సార్. ఓకే అమ్మా. ఈ కంపెనీ మీకు ఎలా పరిచయం అయిందమ్మా? లోకల్ యాప్ నుంచి సార్. ఓకే, మీరు ఈ కంపెనీకి వచ్చిన తర్వాత అంటే మీకు నచ్చిన అంశం ఏంటి చెప్పండి అసలు? సార్ ఇంతకు ముందు అంటే కొంచెం నేను మనీకి ఇబ్బంది పడ్డా సార్. ఓకే, కొంచెము నాకు ఏ వర్క్ అయినా కొంచెం ఇంట్రెస్ట్ సార్, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు. ఓకే. కొంచెం ఏ పని ఇట్లా తొందరగా చూడగానే నేర్చుకుంటాను సార్. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, నాలాగానే అనమాట, సేమ్ టు సేమ్, మన ఇద్దరం ఒకటే. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు సార్, ఏదైనా బయట చూడగానే నేర్చేసుకుంటా సార్ తొందరగా. ఓకే ఓకే, అది ఎంత హార్డ్ అయినా సరే చెయ్యాలంటే చేయాలి సార్, అంతే హార్డ్. ఓకే. ఇంకా ఇది చూశాను సార్, క్లాస్ విన్నాను సార్ నేను, నచ్చింది, క్లాస్ విన్నాను, నచ్చింది. తర్వాత సార్కి అడిగాను, అంటే సరే మేడం ఇట్లా విన్నారా, మీకు ఏమర్థం? సార్ బాగానే ఉంది సార్ మరి అని అంటే, సరే చేస్తారా ఇట్లా అని అంటే, సరే చేస్తాను సార్, మనీ కట్టాలా అడిగాను సార్. అంటే ముందు మీరు క్లాస్ వినండి తర్వాత చూద్దాం అన్నారు సార్. సరే 3 rounds అటెండ్ అయ్యాను. అంటే అయిన తర్వాత మరి అప్లికేషన్ ఫిల్అప్ అంటే, సార్ నాకైతే ఏది రాదు సార్, కావాలంటే మీకు పంపిస్తాను అన్నాను. ఏం పంపించాలి సార్ అంటే, ఇట్లా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పంపించమన్నారు సార్. నాకు చాలా భయం అయింది సార్, పాన్ కార్డ్ అవన్నీ అడిగితే వీళ్ళు ఏం చేస్తారు, అట్లా తీసుకొని స్కామ్ లాగా చేస్తారు కదా సార్, భయం అయింది. కానీ ఒక రోజు వదిలేసినాను అట్లని, వదిలేసాను సార్. అయితే ఏమైంది మేడం పంపించలేరంటే, నాకు భయం అవుతుంది సార్, మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డ్ అన్ని అడుగుతున్నారు, ఏదన్నా చేస్తే అని అంటే, ఏం చెయ్యమమ్మా, దాని నుంచి మేము బ్యాంక్ అకౌంట్ అడుగుతలేము, మీకు పంపియండి, ఏం చెయ్యమన్నారు సార్. సరే పంపించాను. తర్వాత అన్ని సెలెక్ట్ అయిపోయింది, అన్ని రౌండ్స్ తిన్నాను. తర్వాత ఇట్లా ఆఫర్ ప్యాక్ వచ్చింది, 27,500 కట్టాలన్నారు సార్. అంత మనీ అంటే నాకు ఎక్కడ దొరకలేదు సార్. అయితే 2 days ఊరుకున్నా, మేడం ఇట్లా ఆఫర్ వెళ్ళిపోతుంది అంటే, సార్ నేను చేసుకుంటాను కానీ నాకు టైం ఇప్పుడైతే ఒక 3 days పడుతుంది సార్ అన్నాను. సరే మీకోసం ఆపుతాను, నేను సార్కి రిక్వెస్ట్ పెడతాను మళ్ళీ అన్నారు సార్. ఇంకా అడిగాను, మా తోటి కోడలు వాళ్ళకి చెప్పాను సార్, ఇట్లా నేను ఫర్ ఎవర్ కంపెనీలో అడిగాను, ఇట్లా అంటే ఆల్రెడీ నీకు అప్పులు ఉన్నాయి, మళ్ళీ ఇది కూడా మళ్ళీ 28,000 వరకు అంటున్నావు, చేసి ఎట్లా తీరుస్తావు, ఆల్రెడీ మస్తు కట్టేది ఉంది, ఏం చేస్తావు మరి తెచ్చి అని అంటే, ఎట్లా చేయాలి అంటే, వద్దు అవన్నీ ఏం పెట్టుకోకు, నువ్వు సపోర్దాకా ఇంట్లోనే మిషన్ కుట్టేసుకో, ఆ ప్రోడక్ట్ ఏందో తెలియదు, నీకు అది తెలియదు, ఊరికి ఎందుకు పోతారని వద్దన్నారు సార్. సరే అనుకొని ఇంకా మా వదినకు అడిగాను, సరే ఏందో కంపెనీ మరి మస్తు ఉన్నాయి వద్దు అన్నారు సార్. అంటే సరే నేను ఎట్లానైనా తీర్పుకుంటాను, నువ్వు ఇవ్వద్దు, నేను ఒక 2 నెలల్లో నీకు ఎట్లానైనా చేసేస్తాను అంటే, సరే నీ ఇష్టం ఇస్తాను, నువ్వే ధైర్యం చేసుకో అంటే, సరే నేను మా సార్కి అయితే అసలు చెప్పలేదు సార్. నేను తీసుకున్నాను, పెట్టేసుకున్న, ఆర్డర్ వచ్చింది. వచ్చినాక మా పిల్లలకు చూపించాను సార్, మా సార్కి అసలు చెప్పలేదు చాలా రోజుల వరకు, ఇంట్లోనే కానీ చెప్పలేదు సార్ ఆయనకి. మా పిల్లలు చూసి, మమ్మీ ఇవన్నీ ఏం చేస్తావు మమ్మీ, ఇన్ని పైసలు పెట్టి తీసుకున్నావు, ఇవి ఏం వాడతావు అని భయమైంది సార్. తీసుకున్నాను, అన్ని పెట్టినాను. తర్వాత నాకే గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, వాడదాం అనుకున్నాను కానీ, అబ్బా ఇంత రేట్ పెట్టి తీసుకొని నేను వాడతానా, ఏమన్నా మందికి అమ్మితే పైసలు వస్తాయి అనేసి ఊరుకున్నాను. తర్వాత మీరు చెప్తుంటే మనం వాడి వేరే వాళ్ళకి చెప్తే గట్టిగా ఉంటది కదా సార్, ఇట్లా నేను వాడినాను అని చెప్పడానికి క్లారిటీ ఉంటుందని పోయినా సరే నేనే వాడాను సార్. నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, కొంచెం మోకాల నొప్పి అది ఉండే అది తగ్గిపోయింది, నడుము నొప్పి ఉండే అది తగ్గిపోయింది సార్.
అప్పుడు నాకు మంచిగా అనిపించింది సార్, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని. ఇట్లా ఇక చెప్పినాను వేరే వాళ్ళకి, అక్క నాకైతే ఇట్లా తగ్గింది మీ అంటే మా పాపకు కూడా బాగాలేదంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఇస్తున్నాను సార్. 3 months కోర్స్ ఇవ్వమన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చాను. రీసెంట్ గా మా బావ వాళ్ళు వచ్చింది సార్, ఇంటికి వచ్చిండ్రు, చూపించిన ఆయనకి. అవన్నీ ఎందుకని పట్టించుకోలేదు సార్ ఆయన. ఇక ఆయన పట్టించుకోలేదు, ఎందుకు పని లేక పెట్టినావు ఇన్ని పైసలు పెట్టి అది అన్నారు. విన్నాను, నేను చేస్తున్నా, నేను వాడినా, నాకు మంచిగా ఉంది అనేసి అని ఇక దగ్గుకు కూడా ఇలా టాబ్లెట్లు వాడాను సార్. నేను అవి తగ్గింది, నాకు కొండ నాలుక పడి చాలా దగ్గు ఉంటుండే సార్, ఎప్పుడు వాడాను, అది కూడా తగ్గింది. ఇంకా మొన్న రీసెంట్ గా మా బావకు కూడా గ్యాస్ ట్రబుల్ కి అసలు ఆయన తినలేకపోయింది సార్. టిఫిన్లు తినలేడు, బిస్కెట్లు బ్రెడ్ అన్ని బంద్ చేసింది సార్, ఏం తినలేడు. తినకపోతే మా తోటి కోడలు చెప్పిందంట, మరి ఇట్లా అదేమో వీడియోలు కూడా చూపించాను సార్, అవన్నీ పంపించాను, డెమో చేసిన అన్ని పంపించినాను సార్. మరి ఇట్లా ఏమో చెప్తుందామే, మరి వాడతావా బావా అని అంటే అదేందో వద్దులే అన్నాడు. ఇంత చాలా ఎక్కువ అయిపోయింది. సరే ఏమో ప్రోడక్ట్ అంటుంది కదా, తెప్పి చూద్దాం, మందు తాగుదాము అనేసి అని తెచ్చిండంట. ఒక రోజు వేసుకున్నంట, ఏందో వాసన ఉంది అంటే, ఏం కాదు బావా తాగు నువ్వు అట్లనే అనంట. 2 days తాగింది సార్, మొత్తం క్లియర్ అయిపోయింది ఆయనకి. మంచిగా టిఫిన్లు తింటుండు, ఇప్పుడు చట్నీలు తింటుండు, బిర్యానీలు తింటుండు, మసాలాలు తింటుండు, బ్రెడ్ బిస్కెట్ ఏ తిన్నా బాగుంది సార్ ఆయనకి. ఇంకా ఆయననే సార్ ఇంకా ఇంకొక బాటిల్ అయినా తెప్పిమను, నాకు ఇప్పుడు మంచిగా ఉంది, నేను వద్దన్నా కానీ ఇప్పుడు అని సార్ చిన్న బాటిల్ పంపించాను సార్. వాళ్ళకి ఫ్రిడ్జ్ లేదు, వాళ్ళకి వాటర్ లో పెట్టుకొని తాగారు. 3 bottles అసలు సార్ చెప్పలే, 15 రోజులలో 3 తాగేసింది సార్ ఆయన. ఇంకా నాకు మంచిగా అయింది, ఇంకొక బాటిల్ కూడా తెప్పియండి, ఇప్పుడు నాకు మంచిగా ఉంది, బాగుంది సుంత. ఇంకేమన్నా సి విటమిన్ టాబ్లెట్ పంపించాను సార్ వాళ్ళకి, అది కూడా చూసి అబ్బో ఇది కూడా బాగుందని ఇప్పుడు అది కూడా వేసుకుంటున్నాడు సార్. ఆయన కొంచెం స్మోక్ చేస్తాడు, అది కూడా వేసుకుంటున్నాడు సార్. ఇంకా అవన్నీ చూసి మా అక్క కొడుకు, వాడికి మమ్మీ ఏముండదా, మాకు పిల్లలకి ఏముండదా అంటే హనీ కావాలంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టాను సార్ వాళ్ళకి. నాకు కూడా పంపియండి, నాకు ఏదైనా కావాలి, డాడీ వాళ్ళకి ఇచ్చినావు నాకు ఇవ్వవా అని తగిలింది సార్. అంటే హనీ తెప్పిస్తున్నాను సార్, ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ పెట్టాను, ఈ రోజు వచ్చింది సార్, తెప్పించుకుంటున్నాను. వాళ్ళకి నాకు నచ్చింది సార్. ఇళ్ళకు ఇప్పుడు వాళ్ళే అంటారు నువ్వు ఎందుకు వచ్చినావు అనుకుంటున్నాం కానీ ప్రోడక్ట్లు అయితే బాగుంది, మంచి పని చేస్తుందని. ఇప్పుడు ఇంకా కొంచెం మా సార్ ఏంది ఫోనే పట్టుకొని కూర్చుంటావు, ఏందో క్లాసులు వింటున్నావు, వాళ్ళు ఏమేమో చెప్తున్నారు, నువ్వేమేమో చేస్తున్నావు, అవేమో మందులు తెస్తున్నావు అని. కానీ నేను వాడుతున్నాను కదా సార్. ఇలా సక్సెస్ అయినాక ఇప్పుడు కోటింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నా సార్. వచ్చింది అనుకో వెళ్ళి మా సార్ని తీసుకెళ్ళి అప్పుడు చూపిస్తాను సార్ నేను చేసినా లేదా అని. అదొకటి ఉంది సార్, అదొకటి అనుకుంటున్నాను. ఓకే సంగీత గారు, మీరు వచ్చి జస్ట్ ఎప్పుడమ్మా వచ్చింది మీరు? 2 months అవుతుంది సార్. 2 months లోనే ఇన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా 2 years తర్వాత చూసుకుంటే నాకు తెలిసి మీరు నెలకు 1,00,000 కాదు 2 లక్షలు కూడా క్రాస్ చేసేస్తారు మీరు. ఎందుకంటే పేస్ట్ కూడా వాడాను సార్ నేను. పేస్ట్ అయితే అన్నిటికీ మీరు చెప్పారు, పని చేస్తుందో లేదో అని వాడాను సార్, అన్నిటికీ పనిచేసింది సార్. నాకు హెడేక్ వస్తే ఇప్పుడు అదే పెట్టుకుంటున్నాను, కళ్ళు మండితే అదే పెట్టుకున్నాను. రీసెంట్ గా మా పాపకి ఇక్కడ దౌడకు అయింది సార్, గడ్డలాగా అయింది. ఇది అసలు ఇట్లా అనడానికి రాలేదు సార్. 2 days అప్లై చేసినాను, మొత్తం వెళ్ళిపోయింది సార్, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ నేను అదే బెన్కినా అదే పెడుతున్నాను, అన్నిటికీ ట్రై చేసిన సార్, చాలా పని చేస్తుంది సార్. పేస్ట్ అయితే A to Z వాడుతున్నాను సార్, దాని అయితే పళ్ళు నొప్పికి వాడుతున్నాను, అన్నిటికీ సార్ బాగా పనిచేస్తుంది సార్. కొత్త వాళ్ళకి కూడా సార్ రావు సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఏదో ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు కొత్త వాళ్ళకు. సార్ కొత్త వాళ్ళు వచ్చినా సార్, మీరు కూడా అందరు మీరు చెప్పే మాటలు సార్ మాకు స్కూల్ గుర్తుకొస్తుంది సార్. మళ్ళీ మాకు ఇంత ఉంటే మేము అప్పుడు ఎట్లా ఉంటుంటేమో కానీ టైంకి కూర్చోవాలి, స్కూల్ ఇట్లా వినడానికి కూర్చుంటున్నాం కదా సార్, స్కూల్ గుర్తుకొస్తుంది సార్. సార్లని ఇంకా కానీ మీరు అట్లా చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సార్ వినడానికి. అందరు సార్లు అయినా హెల్ప్ చేయడము, అట్లా టైం టు టైం పెట్టడము, మీరు వినండి చేయండి అట్లా కొందరు చెప్తారు, కొందరు పట్టించుకోరు కదా సార్. చాలా మీరు చెప్పడం నచ్చింది సార్. కొత్త వాళ్ళైనా ఎవరైనా రండి చేసుకోండి, హెల్త్ బాగుంటది, బిజినెస్ ఉంది, అన్ని బాగుంది సార్. నమ్మలేను కానీ నేను కూడా ఇప్పుడు చాలా నమ్మకం అయిపోయింది సార్. నాకు చెప్తున్నాను సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. అందరు నన్ను అన్నారు అప్పులు వీళ్ళకి ఎప్పుడని, అప్పులు తీర్చి చూపించాలని నాకు సార్ ఖచ్చితంగా చూపిస్తాను సార్. మీకు ఎన్ని అప్పులు ఉంటాయమ్మా ఎగ్జాంపుల్ కోసం చెప్పండి. ఒక 1.5 lakh సార్, కానీ అదే మాకు ఎక్కువ సార్. 1.5 lakh మీరు మేనేజర్ అయ్యారనుకోండి, మేనేజర్ తర్వాత నెలకు 1,00,000 1,50,000 పైన వస్తుంది. ఒక చెక్కుతోనే వీటన్నిటి క్లియర్ చేసి పారేసి. ఓకేనమ్మా, ఇట్లానే మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. ఒక 6 months చేయండి, మీరు మేనేజర్ అయిపోతారు. మంత్లీ 1 lakh ఈజీగా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అప్పులు అన్ని పోతాయి.
తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, ఎవరైతే ఇది కాదు జరగదు అని చెప్పారో వాళ్ళందరూ కూడా మీ టీంలోకి వస్తారు. వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు. వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మెల్లగా వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు సంగీత మేడం నెలకు 50,000 అలా ₹1,00,000 సంపాదిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చేస్తారు. మీ చెప్పులు చూసి, మీ అచీవ్మెంట్స్ చూసి. ఓకేనమ్మా? ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఇప్పుడు సంగీత మేడం టెస్ట్ మనీ కూడా మీరు తీసుకున్నారు కదండి. అంటే అందరూ కూడా నిజంగా అసలు నేను ఫరెవర్ బిజినెస్ లోకి వచ్చినందుకు నేనేం పుణ్యం చేసుకున్నానో, మొత్తానికి ఆ దేవుడు నా మీద కర్మ చూపాడని చెప్పేసి నేను ఆ దేవునికి ప్రతిరోజు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు తెలియజేసుకుంటానంటే ఇలాంటి టెస్ట్ మోనీస్ విన్నప్పుడు, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ విన్నప్పుడు నా టీం మెంబర్స్ కావచ్చు, నా కస్టమర్స్ కావచ్చు, ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి. అసలు నాకైతే ఇప్పుడు 100 కోట్లు వచ్చినా కానీ నాకు అంత ఆనందం ఉన్నది, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే నాకు అంత ఆనందం వేస్తాను. అరే నా టీం మెంబర్స్ ఇంత బాగా డెవలప్ అవుతున్నారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ బిజినెస్ ను ఉపయోగించుకొని వాళ్ళు కూడా నెలకు 10,000, 20,000, 30,000 సంపాదించుకుంటూ నేను కూడా ₹1,00,000 సంపాదిస్తానని ఒక గోల్ పెట్టుకుని పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే నిజంగా అసలు ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుందని మనకు ఎక్కడ దొరకదు. ఇక్కడే మనకు 100% మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి. నేను ఇంకో కోడ్ చెప్తాను. ఈ కోడ్ను వెంటనే మీ సీనియర్స్కి పంపించండి. మీరు జాగ్రత్తగా వింటున్నారో లేదో చెప్పడం కోసము. ఎంతో మంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఏంటంటే నిర్లక్ష్యం అనమాట. నిర్లక్ష్యము, తర్వాత బద్ధకము. ఈ నిర్లక్ష్యం, బద్ధకం వల్ల ఏంటంటే చాలా మంది సరిగా వినరు. అంటే వినకపోవడం వల్ల సరిగా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు సరిగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు అలానే ఆగిపోతున్నారు. అందుకని చెప్పేసి నేను మధ్య మధ్యలో ఈ కోడ్స్ అన్ని చెప్తుంటాను, వాళ్ళు సరిగా వింటున్నారు లేదని చెప్పడం కోసం. ఓకేనా? కోడ్ వచ్చేసి ఏంటంటే G5K. G5K అనేది కోడ్ అండి. ఈ కోడ్ను వెంటనే మీ సీనియర్కి పంపించండి. ఓకే అండి. తర్వాత అనూష గారు అన్మ్యూట్ చేసుకున్నామా? అనూష గారు అన్మ్యూట్ చేసుకోండి. మా వాయిస్ వినపడుతుందా మీకు? అనూష గారు వినపడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అనూష గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వీలైతే మీ వీడియో కూడా ఆన్ చేసుకున్నామా? జస్ట్ మీరు 2 minutes వీడియో ఆన్ చేసుకుని చెప్పడం వల్ల ఇంకొద్దిగా బెటర్గా ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. అనూష గారు మీరు ఎప్పుడు 2cc కంప్లీట్ చేసుకున్నారు? ఇంకా చేసుకోలేదు సార్. ఇంకా చేసుకోలేదా? అదే మీరు హ్యాండ్ రైజ్ చేశారమ్మా, అంటే టెస్ట్ మనీ చెప్పడం కోసం అనుకున్నా నేను. సరే ఓకే అనూష గారు, మీరు తొందరగా 2cc కంప్లీట్ చేసుకోండి అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. తర్వాత నెక్స్ట్ వరలక్ష్మి కాదు, రాజశేఖర్ గారు అడ్మిట్ చేసుకోండి. రాజశేఖర్ గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ దుర్గా సుబ్బరాయుడు గారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. దుర్గా సుబ్బరాయుడు గారు వీలైతే మీరు అడ్మిట్ చేసుకోండి. రాజశేఖర్ గారి దగ్గర ఏదో టెక్నికల్ ఛాలెంజ్ ఉంది అనుకుంటున్నాను. దుర్గా సుబ్బరాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సుబ్బరాయుడు గారు, బాగున్నారు? దుర్గా సార్ సుబ్బరాయుడు సార్ బాగున్నా సార్. నా వాయిస్ వినపడుతుంది కదా సార్? ఎస్ సార్. సార్ నా పేరు దుర్గా సుబ్బరాయుడు సార్. నేను నా అప్లైనర్ పండు సారు. నేను ఒక సాధారణ మెకానిక్ గా జాబ్ చేస్తున్నాను ఒక ప్రైవేట్ సంస్థలో. అక్కడ మెకానిక్ గా జాబ్ చేసినప్పుడు అక్కడ ఉండే పొల్యూషన్ మొత్తం అంతా, మన బండి స్టార్ట్ చేసినప్పుడు ఆ పొల్యూషన్ అంతా లోపలికి పోయేది ఎక్కువ. సో నాకు కడుపు నొప్పి ప్లస్ కడుపులో పెట్టి తిప్పేది ఎక్కువ ఉండేది. బండి ఎక్కడైనా క్యాంప్ పోవాలన్నా కూడా బ్యాక్ పెయిన్ వచ్చేది, అంటే కడుపు నొప్పి ఎక్కువ వచ్చేది. సో దాంతో ఇక్కడ పండ్రగండి సార్ అని ఒక ఆయన పరిచయం అయ్యారు, మా సీనియరు. ఆయన దగ్గర పోతే ఆయన సో ఇక ఫరెవర్ గురించి దీనిలో ఉండే ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించి హలో వెర్జల్లో ఒకటి దాని గురించి చెప్పారు. అది తీసుకున్నా, ఇది పొద్దున ఒక 100 ml తీసుకోండి, ఎక్కువ ఉంది కదా మీకు కడుపు నొప్పి, 100 ml తీసుకొని బాగా పనిచేస్తుంది అని చెప్పారు. సో ఆయన మాట ప్రకారం నేను పొద్దున్నే ఒక 100 ml తీసుకోవడం జరిగింది. తర్వాత ఏం తినకుండా తాగకుండా 1 గంట ఉండేవాడిని. తర్వాత ఒక చెమ్ము నీళ్ళు తాగమని చెప్పారు. నీళ్ళు తాగాను. నీళ్ళు తాగిన తర్వాత కొద్దిగా ఫ్రీ మోషన్ బాగా అయ్యేది. మళ్ళా నైట్ రాత్రికి మళ్ళా అన్నం తినిన తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ ఒక 100 ml తీసుకోమని చెప్పారు. సో అలా చేశాను. అలా చేసిన తర్వాత ఒక 1 week లో ఒక బాటల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కంప్లీట్ గా నాకు చాలా ఫ్రీగా, నాకు ఈ కడుపు నొప్పి కానీ కడుపులో పెట్టి తిప్పేది కానీ కంప్లీట్ గా పోయింది సార్. బ్యాక్ పెయిన్ కూడా పోయింది. నేను ఇంతకుముందు చాలా బాధపడుతున్నాను గ్యాస్ ట్రబుల్ తో. ఈ అలోవెట్ జెల్ వాడడంతో నాకు గ్యాస్ ట్రబుల్ అనేది కంప్లీట్ గా పోయింది సార్. చాలా అద్భుతంగా పనిచేసింది. నేను బయట పోయి క్యాంపులు పోవడం, బాగా తిరగడం,
బాగా జరుగుతుంది. సో అలోవెరా కంటిన్యూగా నేను ఒక 3 వాడినాను సార్. 3 వాడితే నాకు కంప్లీట్ గా గ్యాస్ ట్రబుల్ అనేది లేదు సార్. ఇప్పుడు కంప్లీట్ గా అప్పుడు ఏదైనా తినడం మసాలాలు తినడం అన్ని బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ అనేది కంప్లీట్ గా లేదు సార్. చాలా అద్భుతంగా అలోవెరా జెల్ పనిచేసింది. సో దాంతో మళ్ళీ ఆయనకు పోయి థ్యాంక్స్ చెప్పడంతో అన్న మీరు దీనిలో చేరండి, దీనిలో చేరితే ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అంటే సార్ చెప్పారు 2C చేసుకోమని. సో నా దగ్గర అమౌంట్ లేకపోవడంతో నేను ఒక స్లో ట్రాక్ లో సో దాని గురించి చెప్పారు. అలోవెరా జెల్ గురించి, నెక్టార్ గురించి ప్లస్ టూత్ జెల్ గురించి చెప్పారు సారు. సో టూత్ జెల్ కూడా ఒకసారి నాకు మామూలు మెకానిక్ కాబట్టి వైర్లు నోట్లో పెట్టుకుని కొరుకుతాను, నేను కుర్తాను, బ్లడ్ బ్లీడింగ్ ఏదని అది. సో ఈ టూత్ జెల్ కొద్దిగా కొత్త బ్రష్ తీసుకొని కొద్దిగా హీట్ వాటర్ లో పెట్టి కొద్దిగా బఠానికి చెంత ఆ టూత్ బ్రష్ మీద కొద్దిగా లైట్ గా పూసి బ్రష్ చేసుకోమని చెప్పారు సారు. బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకుని 2 3 రోజుల తర్వాత ఆ బ్లడ్ అనేది కంప్లీట్ గా ఆగిపోయింది. సో మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా పనిచేసింది. సో అప్పుడు అనుకున్నాను అనమాట అద్భుతమైన ప్రోడక్ట్స్. సో ఆయన చెప్పిన విధంగా నేను కూడా వర్క్ చేసుకుంటాను దీంట్లో అని సార్తో చెప్పడంతో ఆయన నాకు ఐడియా ఇవ్వడము, నేను పోయి స్లో ట్రాక్ లో సో ఈ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ జనాల మీద అంటే నాకు తెలిసిన నా బంధువుల మీద నేను తీసుకుపోయి కాన్ఫిడెంట్ గా చెప్పాను అనమాట. మా చిన్నమ్మ కూతురు ఒక అమ్మన్నది, మా చెల్లెలు, ఆ పాప జ్వరం వచ్చింది, అది ఇంటికి పోయినాను. లేదు జ్వరం వచ్చి హాస్పిటల్ పోయని చెప్పారు. హాస్పిటల్ పోయానని చెప్తే హాస్పిటల్ వెళ్ళాను. అసలు ఏమి జ్వరం వచ్చిందమ్మా, టోకెన్ తీసుకున్నాము, ఈ మాదిరి గంట టైం పడుతుందంటే అప్పుడు నా జేబులో టూత్ జెల్ అనేది ఉండింది అప్పుడే. అప్పుడు అక్కడ ఒక నర్సు దగ్గర కొద్దిగా హీట్ వాటర్ తీసుకొని హీట్ వాటర్ తెచ్చి హీట్ వాటర్ లో కొద్దిగా ఒక బఠానీ గింజంతా కలిపి ఆమెకు ఆ టూత్ పేస్ట్ వాటర్ ఇవ్వడం జరిగింది. టూత్ జెల్ వాటర్ ఒక 15 నిమిషాల్లో ఆమెకు చెమట పట్టి టెంపరేచర్ తగ్గింది సార్. అది చాలా అద్భుతమైన రిజల్ట్. అది ఆ టూత్ జెల్ తో టూత్ పేస్ట్ తో జ్వరం తగ్గిపోవడం ఏందనేది నాకు అప్పటికే అసలు మైండ్ అర్థం కాలేదు. అంత పవర్ఫుల్ గా పనిచేది టూత్ జెల్. సో ఇమీడియట్ గా 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఆ టోకెన్ మళ్ళీ ఎన్నికిచ్చి ఆమె ఇంటికి రావడం జరిగింది. సో రెండు మెరాకిల్ జరిగినాయి నాకు. నెక్స్ట్ 3వది వచ్చి ఇక్కడ మా పెద్ద మామయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు దాదాపు 20,000 డబ్బులు ఇవ్వాలా. ఆయన డబ్బులు ఆయన దగ్గర పెట్టుకుని కూడా ఇవ్వలేదు, సతాయిస్ అన్నాడు. నాకు మోకాలు నొప్పి ఉన్నాయా, నేను ఆడిపోతాను, నా దగ్గర లేదని నాతో డ్రామా వేసేవాడు. కాకపోతే మన దగ్గర సార్ చెప్పింది హలో హీట్ లోషన్ ఒకటి సార్, హీట్ లోషన్ గురించి చెప్పారు సారు, చాలా అద్భుతంగా పనిచేస్తాను అని చెప్పినాడు. హీట్ లోషన్ హీట్ లోషన్ గురించి చెప్పారు. ప్లస్ హార్టెక్సీ గురించి చెప్పారు సారు. హార్టెక్సీ గురించి చెప్పారు. ఈ హార్టెక్స్ 2 చెప్పారు. ఇట్లా మంచి ప్రాబ్లం సార్ అంటే సరే మా మామయ్య దగ్గర వెళ్ళాను. మామయ్య దగ్గర పోయి మామయ్య మా దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి అంటే ఏడ పనిచేస్తారా, నేను హాస్పిటల్ పోయి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు మోకాల నొప్పులు తగ్గలేదు, కీళ్ళ నొప్పులు తగ్గలేదు అన్నాడు. సరే మామయ్య పని చేసేనే నాకు డబ్బులు ఇవ్వండి, ఎలాంటి వద్దు, పోతే పనులండి అని చెప్పాను. సర్లే ఓకే అన్నాడు. నేను పోయి ఆయనకు ఉదయం అది హీట్ లోషన్ కొద్దిగా లైట్ తీసుకొని మర్దన చేశాను అనమాట. మర్దన చేసి బాగా నెక్స్ట్ వచ్చి హార్టెక్సీ టాబ్లెట్ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి నేను పోయి ఆయనకు వాటర్ ఇచ్చి ఆయన తీపిచ్చి 3 పూటల మసాజ్ చేశారు సార్. ఒక 3 days కల్లా ఆయన లేచి నడచడం మొదలు పెట్టాడు సార్. నడచడం నేర్పడి నెక్స్ట్ ఫార్మర్ కాబట్టి ఆయన వ్యవసాయం చేసుకునే 5వ రోజు వ్యవసాయం చేసుకుని సార్. చాలా అద్భుతంగా నాకు ఇవ్వాల్సిన 20,000 రూపాయల డబ్బులు నాకు ఇచ్చేసాడు. నాకు ఇవ్వాల్సిన ప్రోడక్ట్ డబ్బులు నాకు ఇచ్చారు సార్. చాలా 3వది సార్ అద్భుతం జరిగింది. 3వది. నెక్స్ట్ వచ్చి 4వది వచ్చి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయి వచ్చి అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు సార్. అక్కడ అలంకరపల్లె కడప దగ్గర అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు. అతను మంచి డ్రింకర్ స్మోకర్ అంటే తాగుతాడు, బాగా స్మోక్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ లో మంచి డబ్బులు వస్తాయి కాబట్టి అతను బ్యాడ్ హ్యాబిట్స్ కు లోన్ అయిపోయినాడు. అతను బాగా తాగడంతో గ్యాస్ ఎక్కువైపోయి పొట్ట దాదాపు 47 ఇంచులు పైన సాగింది సార్ ఆయన పొట్ట. సో దాంతో నాకు ఒకసారి కనపడి వాళ్ళ భార్య కనపడి అన్న ఈ మాదిరి అతను లేలాగున్నాడు, చాలా కష్టంగా తాగద్దంటే తాగుతున్నాడు, అది ఒకసారి రాన్న చెబుతున్నా అంటే ఇంటికి ఆడిపోయినాడు. పోయి చూసే పరిస్థితి అది. వాళ్ళ మా సీనియర్ కన్సల్ట్ అయితే మా సీనియర్ అలోవెరా జెల్ ఇయ్యన్నా సరిపోతుంది, ఏం అవసరం లేదు అని చెప్పినాడు. సరే ఆయన దగ్గర పోయి అలోవెరా జెల్ చెప్పాను ఏడ తగ్గుతాయి అని చెప్పి వాళ్ళతో పాయింట్ అవుట్ చేసిన సార్ వాళ్ళ భార్య వాళ్ళు. మీరు డబ్బులు ఏమి ఇవ్వద్దుమా, నేను ట్రీట్మెంట్ నేను ఇస్తా, ఉదయం సాయంకాలం వచ్చి అతను పొట్ట తగ్గుతేనే గ్యాస్ ట్రబుల్ తగ్గుతేనే డబ్బులు ఇవ్వండి, ఇలాంటి ఇద్దని కాన్ఫిడెంట్ చెప్పేసిన వాళ్ళకు. ఉదయం పోయింది సార్, అర్లీ మార్నింగ్ నాకు పని అదే డ్యూటీ. అతను 5:30కు పోయేవాడిని అతని దగ్గర. సో మా సీనియర్ చెప్పినట్టు 100 ml మామూలు 50 ml అని చెప్పారు. 100 ml ఆయన పర్మిషన్ తీసుకుని 100 ml ఇచ్చాను. ఉదయాన్నే ఆడే కూర్చొని ఒక గంట సేపు, గంట తర్వాత ఒక చెమ్ము నీళ్ళు తాపించాను ఆయనకు. మళ్ళా సాయంకాలం కూడా పోయేవాడిని సార్. అన్నం తినిన తర్వాత మళ్ళీ ఒక 100 ml తాపించేవాడిని. తాపించిన తర్వాత ఒక 4-5 రోజులు పోయి తలకి అతని లోపల గ్యాస్ అంతా కంప్లీట్ గా 1 కిలో 2 కిలో వెళ్ళిపోయేది.
చాలా చాలా ఫ్రీగా అయింది. అతనికి వండర్ఫుల్ అనమాట. మళ్ళీ అట్లా కంటిన్యూగా 15 రోజులు చేశాను సార్. నేను 15 రోజులు చేస్తే కంప్లీట్ గా ఆ గ్యాస్ అంతా కంప్లీట్ గా పోయింది సార్. అతను నడవగలుగుతున్నాడు, బాగా బ్యాక్ పెయిన్ ఉండేది, కూర్చుంటే లేలేడు, అలాంటి ఆ విధంగా పైన నడవడము బాగా, అతను బాగా బైక్ లో పోవడం బాగా జరుగుతుంది. కాకపోతే ఏమంటే అతని పొట్ట సైజ్ వచ్చి 47 ఇంచ్ ఉన్నారు సార్. 47 ఇంచ్ కంటిన్యూగా 1 మంత్ ఇచ్చాను సార్. ఇది కంటిన్యూ 1 మంత్ ఇచ్చే ఫస్ట్ స్టార్టింగ్ లో 45 వచ్చింది సార్. 47 అంటే 45 వచ్చింది. 2 ఇంచులు తగ్గింది పొట్ట. దాంట్లో గ్యాస్ కంప్లీట్ గా పోయింది. తర్వాత మళ్ళా ఒక 10 days కు మళ్ళీ 3 ఇంచులు తగ్గింది సార్. 42 వచ్చింది సార్. మళ్ళీ తర్వాత కంటిన్యూ 2 months నాకు అదే పని, ఉదయం సాయంకాలం అదే పని. అతను తాపించడము, రావడం ఇంటికి. 2 months అయింది సార్. కంప్లీట్ గా 40 వచ్చింది సార్. అంటే 7 ఇంచెస్ తగ్గింది సార్. 2 months లో కంప్లీట్ గా గ్యాస్ ట్రబుల్ పోయింది. ఇతను నార్మల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇతను మన ప్రోడక్ట్స్, మనం చెప్పిన ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు సార్. వాళ్ళు నాకు నేను పెట్టిన ప్రోడక్ట్స్ డబ్బు కాకుండా నాకు మళ్ళీ 10,000 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు బోనస్ గా నాకు ఇచ్చారు సార్. వాళ్ళు చాలా అద్భుతం సార్. చాలా అద్భుతంగా జరిగింది సార్. అది సార్. ఇంకొకటి హనీ సార్. హనీ తేనె మన దగ్గర ఉండే తేనె. ఇక కోఆపరేటివ్ ఒక మేడం ఉండేవారు, ఆ యోగి యూనివర్సిటీలో పనిచేస్తారు. వాళ్ళ అబ్బాయి చాలా వరకు చిన్నపిల్లవాడు. ఆ అబ్బాయి థర్డ్ క్లాసు, ఏం తినేవాడు కాదు, చాలా సతాయిస్ అన్నాడు. నేను వాళ్ళకు ఒకరోజు యాక్టింగ్ డ్రైవర్ పోయాను సార్. డ్రైవింగ్ పోయినప్పుడు ఆ పిల్లోడు చాలా బలం ఉంది. ఈ పిల్లలతో డాక్టర్ దగ్గర పోయినాము, చాలా మెడిసిన్ రాపిస్తున్నారు, ఏదైనా అన్నం తినడం లేదు, చాలా ఇబ్బంది పడతానని నాకు చెప్పారు వాళ్ళు. నేను ఆ చెప్పే విధంలో చెప్పినామ్మా, ఇట్లా ఫర్ఎవర్లో ఒక హనీ అని ఒకటి ఉంటుందమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఒక్కసారి నేను ఒక బాటలు తీసాను, మీరు వాడండి. నేను ఎవరి దగ్గర పోయినా డబ్బులు అడగడం లేదు సార్. ఫస్ట్ వాడండి, మీరు డబ్బులు తర్వాత తీసుకుంటాను, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉంది, నాకు పనిచేసిన కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను వాళ్ళకి చెప్తా వచ్చినాను. సరే నా తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు సార్ వాళ్ళు. తర్వాత ఉదయాన్నే చేతిలో కొద్దిగా బాక్సులు తీసుకొని చేతిలో వేసుకొని నాకోవాలట, చేతికి వేసి నాకోవాలమ్మా అని చెప్పినాను. చేతిలో వేసి నేను పోయి 2 రోజులు పోయి చేతిలో వేసి నాకేసాను పిల్లలతో సార్. 3వ రోజు అతనికి కొద్దిగా ఆకలి, అన్నం తినడం స్టార్ట్ చేసినాడు. అన్నం తినడం స్టార్ట్ చేయడంతో ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఏదన్నా ఈ డాక్టర్ దగ్గర పోయి ఇన్ని టాబ్లెట్స్ వాడతాము, ఇంత మందులు వాడతాము, అతనికి ఆకలి రాలేదు, ఏదైనా అది చాలా వింతగా ఉంది అంటే, లేదు మా చాలా మంచి ప్రోడక్ట్ అది, మీరు వాడితే మళ్ళీ ఆ బాటలు కంప్లీట్ గా వాడింది సార్. ఇప్పుడు ఆ అబ్బాయి సన్నగా ఉండేవాడు, కొద్దిగా లాభైనా సార్. ఇప్పుడు 2 బాటలు తీసుకుంది, మళ్ళీ ఇష్టం డబ్బులు ఇచ్చి నాకు. ఆ విధంగా మన ప్రోడక్ట్ చాలా మంచిది సార్, సూపర్ ప్రోడక్ట్స్. సో అందరూ నేను చూసేసి ఈ విధంగా చేసిన స్లో ట్రాక్ లో. సో అందరికి ఇచ్చి అందరి దగ్గర రిజల్ట్ తీసుకొని చూసేసి ఈ విధంగా చేసినాను. సో మధ్యలో నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, మధ్యలో బ్రేక్ అయ్యాను సార్. మళ్ళీ ఇప్పుడు పోయినాలంటే నేను రావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, నేను అప్పులు తీర్చుకోవాలా. సో నేను ఇక్కడ ఫర్ఎవర్లో మాత్రమే నేను అప్పులు తీర్చుకోవాలని నాకు నమ్మకం కుదిరింది. సో కాబట్టి ఫర్ఎవర్లో నేను చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఇంకొకటి ఏమంటే ఫర్ఎవర్లో ఫస్ట్ లెర్నింగ్ సార్, ఫస్ట్ నేర్చుకోవాలా. ఏదైనా ఎంత నేర్చుకుంటే అంత సంపాదించుకోవచ్చు. దీంట్లో సముద్రంలో నీళ్లు తోడుకుంటే తరగదు కదా, ఆ విధంగా ఫర్ఎవర్ కంపెనీ ఎంత డబ్బు సంపాదించుకుంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు ఫర్ఎవర్ లో. సో దీంట్లో కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకుని ఏం చేయలేం. ఫస్ట్ మీరు చెప్పినట్టు స్టార్టింగ్ ఉదయం 6 నుండి రాత్రి జరిగే వరకు అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలా. మనము అయ్యప్ప స్వామి దీక్ష ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా 90 రోజులు దీక్ష తీసుకోవాలా. 90 రోజుల వరకు ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ కావాలా. ఉదయం 6 నుండి రాత్రి ఎంతవరకు అంతవరకు క్లాస్ తీసుకోవాలా. ఒక నోట్ బుక్ తీసుకోవాలా, రాసుకోవాలా, దాన్ని అన్ని రాసుకోవాలా. చేసుకుంటా ఉంటే ఒక దీక్ష ఏ విధంగా చేస్తావో ఆ విధంగా 90 రోజులు దీక్ష చేస్తే కదా కంప్లీట్ నేర్చుకుంటే తర్వాత ప్రపంచానికి మనం ఆన్సర్ ఇవ్వచ్చు సార్. ప్రపంచానికి ఎవరు ఎట్లా మాట్లాడినా కానీ వాళ్ళు తిరిగి ఆన్సర్ ఇవ్వచ్చు. ఆ విధంగా మనం ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తారు డబ్బులు. అది నాకు బాగా అర్థమైంది సార్ ఈ మొదలు. ఇంకొకటి వచ్చి నాకు కరోనా టైంలో సార్ మీరు నాకు మెడిసిన్ పంపించారు సార్. మెడిసిన్ నేను హాస్పిటల్ ఉన్నాను, నా లెన్స్ చాలా దెబ్బతిన్నాయి, ఆయాసం ఎక్కువ ఉండేది, నేను చచ్చిపోతానేమో అంత భయంకరంగా ఉండేది నాకు. మీరు నాకు ప్రసన్న సార్తో మెడిసిన్ పంపించారు అక్కడ స్కానింగ్ సెంటర్ లో. నేను పోయి అక్కడ ఫాతిమా హాస్పిటల్లో చిన్నాను సార్. నాతో పాటు చిన్నోళ్ళు 3 చనిపోయారు సార్, నేను ఒక్కనే బతికాను సార్. మీరు పంపించింది ఆర్టిక్స్ పంపించారు, C+ పంపించారు సార్. C+ రోజుకు 4 వాడినాను సార్, సపోర్ట్ చేయను. ఆర్టిక్స్ టాబ్లెట్ వచ్చి 3 వాడినాను సార్. నేను 3 రోజులకే రికవర్ అయిపోయింది. అది బాగా ఆకలి అవుతుంది, అన్నం తింటాను సార్. సో ఈ రోజు నేను బతుకున్నానంటే కారణం మీరే సార్, భగవంతుడు సార్. ఎందుకంటే మీరు ప్రసన్న సార్తో నాకు మెడిసిన్ పంపించారు, నాకు బాగా గ్యాప్ ఉంది, నా జీవితంలో మర్చిపోతుంది. అది ప్రసన్న సార్ వచ్చి నాకు మెడిసిన్ ఇచ్చారు. నేను హాస్పిటల్కి పోయినాను, ఫాతిమా హాస్పిటల్కి, అక్కడ చేరినాను. మీరు ఇచ్చిన మెడిసిన్ టైం టు టైం వేసుకున్నాను. సో వాళ్ళు ఇచ్చిన దానికన్నా మన ఫర్ఎవర్ మెడిసిన్ నన్ను కాపాడింది ఇంతవరకు. లేకపోతే మేము నలగరం పోయినాము, నలగరంలో 3 చచ్చిపోయారు, నేను ఒక్కని బతికొచ్చాను. సో బతికొచ్చానంటే కారణం ఏమిటా ఫర్ఎవర్, అది మీ భిక్ష సార్ చెప్పాలంటే. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరికీ చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను,
మీరు బాగా నేర్చుకుంటే మనం అందరం బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ చేరినామా, టూసీ చేసినామా, ప్రోడక్ట్ వచ్చినాయా, అదేదో ప్రాక్టీస్ ఇంట్లో పెట్టుకొని మనమే దిగులుగా చూసుకుంటాయి కాదు. ప్రతి ఉదయం 6:30 నుంచి జరిగే ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ కావాలా. సార్ చెప్పిన అన్ని మనం పాటించాలా. దీక్ష ఇందాక చెప్పాను కదా, దీక్ష ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా దీక్ష తీసుకోవాలి. 90 రోజులు తీసుకొని 90 రోజులు ఎక్కడికి పోకుండా మన పనులు మనం చూసుకుంటూ ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా మనకు మించిన కోటీశ్వరులు లేరు. భయంకరంగా డబ్బులు సంపాదించు. ఇంకా సిల్యూట్ కొడతారు మనకంతా. మనం అనే వాళ్ళంతా సిల్యూట్ కొడతారు మనకు. అంత బాగా సంపాదించుకోవచ్చు డబ్బులు. సో నేను చెప్పడం ఒకటే ఏమన్నా అంటే బాగా నేర్చుకోండి. మనం బాగా నేర్చుకుందాము, బాగా చేసి చేసుకుందాము. మనకు ఇంకోటి ఏమంటే ఇప్పుడు కలియుగంలో అంటే కలియుగంలో చాలా మంది తప్పులు చేయడం ఎక్కువ, మోసాలు చేయడం ఎక్కువ, అన్ని జరుగుతున్నాయి. ఇది ఫరెవర్ కంపెనీ, నెంబర్ 1 కంపెనీ. దీంట్లో ఎటువంటి మోసం లేదు. ప్రొడక్ట్స్ అన్ని సూపర్ ప్రొడక్ట్స్ అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఏ రోగానికి ఏం కావాలన్నా కూడా అన్ని పనిచేస్తున్నాయి. మీరు చాలా సూపర్ గా పనిచేస్తున్నాయి. మనం అందరికీ హెల్త్ ఇచ్చినట్టు, అందరికీ సంపాదన అంటే మన కింద చాలా మంది చేర్పించవచ్చు. మనమే ఒక బాస్ అనమాట. ఇక టైం అంటూ ఏం లేదు. టైం తీసుకోవచ్చు. మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. ఎంతమంది నేను చేర్పించుకోవచ్చు. దీంట్లో ఎంత డబ్బులైనా సంపాదించుకోవచ్చు. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. నేను ఒక తండ్రి లాగా ప్రకృతి సార్ మన అందరినీ 6 నెలలు కూర్చోండి అని చెప్పి మన క్లాస్ లో కూర్చోబెడతాను. ప్రకృతి సార్ కోటి దండాలు. ఎందుకంటే ఒక తండ్రి ఈ విధంగా చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. కాబట్టి ఆయనను ఫాలో అవుదాం. మనము అందరం బాగా డబ్బులు సంపాదించుకుందాము. ఇంకోటి ఏమంటే కలియుగంలో, సో ఇక్కడ కలియుగంలో చాలా మంది బాధలు పడుతూ అందరూ భగవంతుని తలుచుకుంటారు. దేవుడా మాకు అది పోయింది, ఇది మాకు బాధ్యతలు ఉంటాయి, మేము చచ్చిపోతాము, ఊరే చచ్చిపోతాము, మేము అట్లా చేస్తామంటే అప్పుడు భగవంతుడు కళ్ళు తెరిచి ఒక బాబా ప్రకృతి అని ఒక మంచి దేవదూతను ఇక్కడ భూలోకాన్ని పంపించారండి. ఈయన ప్రకృతి సారు. మీరు అనుకునే విధంగా ఆయన మనిషి కాదు, భగవంతుని రూపం. ఆయన మీరు 14 లేచిన తర్వాత ఆయన క్లాసులు వినారంటే భగవంతుడు చూసినట్టే. ఇది అయితే ఖచ్చితంగా 100% చెప్తున్నాను సార్. నేను మనసు మీద గుణమే చేయబడి చెప్తున్నాను. బాబా ప్రకృతిని గాడ్, ఆయన దేవుడు. మన భూమినికి పంపించిన ఒక దేవదూత ఆయన. కంపల్సరీ మీరు భగవంతుడిని చూసారో తెలియదు కానీ ఈయనే మనకు భగవంతుడు. ఖచ్చితంగా మీరు ఆయన ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ కావండి. మనకు ఆయన దేవుడు, మనకు తండ్రి. అన్ని ఖచ్చితంగా ఆయన ఫాలో అయితే మీరు ఎంత డబ్బు సంపాదించుకుంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. మీ అదృష్టం ఫరెవర్లోకి వచ్చారంటే మీరు మంచి అదృష్టం. ఫరెవర్లోకి వచ్చి ఒక భగవంతుని చూసాను మనం. నేను ప్రకృతి సార్ చూసి నేను మళ్ళీ దీంట్లో వచ్చేసినాను. లేకపోతే నేను ఎక్కడ ఉండాల్సింది. ఆయన వచ్చి సలహాలకు పాటించి నేను వచ్చినాను. నేను మళ్ళా చెప్తున్నాను సార్, ఆయన భగవంతుడు. కాబట్టి మనం అందరినీ ఆయన దర్శనం చేసుకొని ఆయన చెప్పిన విధంగా చేసుకుంటే ప్రవర్లు ఎంతవరకైనా పోవచ్చు, ఎంత డబ్బులను సంపాదించు. నా లక్ష్యం ఒకటే ఒక లక్ష్యం, ₹1 కోటి ఖచ్చితంగా సంపాదిస్తా ఖచ్చితంగా. నేను ప్రకృతి సార్ వదిలిపెట్టాను, ఆయన ఫాలో అవుతా. థ్యాంక్ యూ సార్. సారీ సార్, నేను ఇంకో మాట చెప్తున్నాను. నేను భగవంతుని కాదు, దైవదూతను కాదు, వద్దు సార్. నేను మనిషిని సార్. నేను ఒక బేకార్గా తిరుగుతా ఉంటే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి, నేను ఒక రిచ్ కండిషన్కి వచ్చి నాలాగా ఎంతో మంది బేకార్గా తిరుగుతూ ఉంటే, ఖాళీగా ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను ముందుకెళ్ళడానికి నా సీనియర్ నాకు సపోర్ట్ చేశాడు. నేను మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా సార్, నన్ను దేవుని చేయొద్దు, దేవదూతం చేయొద్దు. నేను మనిషిని సార్, ప్లీజ్ తప్పు అలా అనద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడే, మనిషే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని మీట్ చేశాను, ఎందుకంటే మీ స్పీడ్ బ్రేకర్ వేయకుంటే మీరు పోతూనే ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని మీట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాయుడు గారు. నిజంగా అంటే మీరు నిజంగా గ్రేట్ అండి. అంటే మీలాంటి ఒక గొప్ప వ్యక్తి నాకు దొరకడం, మీలాంటి గొప్ప వ్యక్తులు నాకు దొరకడం నా అదృష్టం అని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానానికి, మీ గౌరవానికి థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారండి, నేను మాట్లాడుకుంటూ పోతే లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒకరితో కానీ ఇద్దరితో కానీ మాట్లాడిస్తాను. ఫైనల్ గా నేను ఇంకొకరు ఎవరున్నారు, డాక్టర్ ఫక్రుద్దీన్ గారు అప్పటి నుంచి వీడియో ఆన్ చేసుకుని ఉన్నారు. ఒక్కసారి మనం డాక్టర్ ఫక్రుద్దీన్ గారు మీరు కూడా మీ టెస్టిమోనీ జస్ట్ బ్రీఫ్ గా మీరు ఎలా వచ్చారు ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ డాక్టర్ ఫక్రుద్దీన్ అండి. నేను ఫరెవర్ రాకముందుకు వచ్చేసి ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉండేవాడిని. ఈ ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్ ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చిందంటే, ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నప్పుడు నాకు స్టార్టింగ్ లో వచ్చేసి 12,000 ఇచ్చేవాళ్ళు అనమాట. తర్వాత 1.5 year అక్కడ పనిచేశాను. పెరుగుతుంది అని చెప్పేసి శాలరీ పెంచుతూ పోయారు. దాదాపు 18,000 వచ్చింది, 18,000 రూపాయలు. తర్వాత ఇప్పుడు ఈ 1.5 year లో నేను ఏం చూస్తున్నా అంటే, నా గ్రోత్ చూస్తున్నాను అనమాట. నా శాలరీ గ్రోత్ చూశాను. అదే శాలరీ గ్రోత్ లేకపోతే అక్కడ చెక్ గ్రోత్ మా బ్రదర్ బాబా ఫక్రుద్దీన్ సార్ అనమాట, మా ఓన్ బ్రదర్ సార్. ఆయన చెక్ లో కూడా గ్రోత్ చూశాను అనమాట. ఏం గ్రోత్ చూశారంటే, సార్ అప్పటికి ఫరెవర్ లివింగ్ లో అసిస్టెంట్ మేనేజర్ గాను సూపర్వైజర్ గా ఉన్నారు. మేబీ అప్పుడు 45,000 50,000 వచ్చేది సార్కి. సార్ ఇన్కమ్ వచ్చేసి 1.5 year లో 1.5 lakh అయింది. 50,000 1.5 lakh అయింది. నాది 12,000 18,000 అయింది. నేను ఒక డాక్టర్ని.
సార్ వచ్చేసి నార్మల్ డిగ్రీ పర్సన్ అనమాట. డిగ్రీ కూడా డిస్కంటిన్యూ సారు. అంటే ఇప్పుడు నేను ఎంత చదువు చదువుకున్నా కదా, ఒక డాక్టర్‌ని కదా, మరి నేను ఎందుకు సంపాదించలేకున్నా డబ్బులు? కానీ సారు నార్మల్ పర్సన్‌గా ఉండి అక్కడ అంత డబ్బులు ఏం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఒకటి అర్థమైంది నాకు ఫరెవర్ లివింగ్‌లో. అది అర్థమైన తర్వాత సార్ చెప్పారు నాకు, ఈ ఫరెవర్ లివింగ్ చేసుకో బాగుంటుందని చెప్పేసి. ఆయన కూడా అప్పటికి నేను దీన్ని టేకప్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకున్న కొన్ని ఛాలెంజెస్ అవన్నీ. తర్వాత నెక్స్ట్ ఈ కరోనా వచ్చింది కదండీ, కోవిడ్-19 వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఉన్నానో ఈ జమ్మలమడుగు ఇక్కడికి వచ్చానన్నమాట. వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా డాక్టర్ అయినా ఏం చేయలేడు, కలెక్టర్ అయినా ఏం చేయలేడు. ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే కదా. అందుకోసం ఇంట్లో కూర్చొని ఇంకా అక్కడ పేషెంట్స్ లేరు, ఎవరు లేరు. ఎక్కడైనా హాస్పిటల్ పోదామంటే కరోనా వస్తుంది. నేను భయపడి ఇంట్లో ఉన్నాను. అప్పుడు సార్ నాకు కాల్ చేసి, ఫక్రుద్దీన్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, ఫరెవర్ లివింగ్ చేసుకో నువ్వు హ్యాపీగా. ఇంతకుముందు కంటే నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేసావు కదా అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను నా దగ్గర కొన్ని అమౌంట్ ఉంటుంది కదండి, ఒక బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. నేను ఇంతకుముందు అక్కడ వర్క్ చేసినప్పుడు ఒక 40,000 నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది. అప్పుడు ఒకటేసారి దీన్ని ఎలా బిలీవ్ చేశానంటే, సార్ 1,00,000 సంపాదిస్తున్నారు, ఎందుకు బిలీవ్ చేయకూడదు, నా ఇంట్లోనే కదా, నా ఓన్ బ్రదర్ కదా అని చెప్పేసి ఆటోమేటిక్గా 1% అన్న కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సార్ నాకు కంగ్రాచులేషన్ చెప్పేసి ఇలా ఉంటుంది ఇలా అని చెప్పారు. ఆటోమేటిక్గా నేను ఈ వచ్చిన సప్లిమెంట్స్ మొత్తం నేను కొన్ని నా ఇంట్లోకి వాడాను. తర్వాత కొన్ని రెఫర్ చేశాను. ఆటోమేటిక్గా అక్కడ నుండి నా టీం వర్క్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సార్ ఒకటే మాట చెప్పారు. అప్పటికి కూడా నేను ఏం చేసేవాడినంటే, మళ్ళీ కోవిడ్-19 కొంచెం తగ్గిన తర్వాత ఈ ఫిజియోథెరపీ పేషెంట్స్ ఉంటారు కదా, అక్కడ వెళ్ళిపోయేవాడిని. అంటే అక్కడ చేస్తూ ప్లస్ ఫరెవర్ చేసేవాడిని. అక్కడ ఏంటంటే కదా, నాకు కొంచెం సక్సెస్ గ్రోత్ కనిపించింది. ఆల్రెడీ నాకు ప్రతి నెల 12,000, 15,000, 20,000, 25,000 వచ్చేది. తర్వాత సార్ ఒకటే మాట అన్నాడు, ఫక్రుద్దీన్ నువ్వు ఫరెవర్ లివింగ్ నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఒకటేసారి చేసేది దీంట్లో అంటే కదా, నేను మొత్తం దాన్ని పక్కన పెట్టేశాను. ఎందుకు పక్కన పెట్టానంటే, అప్పటికి నేను సూపర్వైజర్ అయ్యాను కంపెనీలో. సూపర్వైజర్ అయిన తర్వాత 29,000 చెక్ వచ్చింది నాకు. 29,000 చెక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత పని చేసినా కూడా 18,000 కూడా రావడం లేదు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం దీంట్లో టేకప్ చేశాను. టేకప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కంపెనీలో కొన్ని ట్రిప్స్ వచ్చాయి నాకు అప్పుడే. అంటే గోవా ట్రిప్ ఇచ్చింది కంపెనీ. తర్వాత అంటే నేను ఢిల్లీకి వెళ్ళొచ్చాను. అప్పుడు నాకు ఏంటంటే కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఫరెవర్ లివింగ్ బిగ్ పిక్చర్ అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు డాక్టర్ను పక్కన పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎవరు కూడా అంటే అనుకోవచ్చు, అందరు కూడా నువ్వు డాక్టర్ అయ్యింది మళ్ళీ ఇదేంటి అని చెప్పి అనుకోవచ్చు. నాకు ఎందుకు దాన్ని పక్కన పెట్టానంటే, నాకు బిగ్ పిక్చర్ అర్థమైంది ఫరెవర్ లివింగ్. అప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం దీంట్లో పెట్టాను. జర్నీ చేస్తున్న క్రమంలో 50,000, 60,000, అసిస్టెంట్ మేనేజరు 70,000, 80,000, హైయెస్ట్ చెక్ వచ్చేసి నాది 85,000 రూపాయలు వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ప్రతి నెల కూడా 70,000-80,000 సంపాదిస్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఆ కోవిడ్-19 నుండి చూసుకుంటే కన్నా దగ్గర వచ్చేసి 28 lakhs సంపాదించాను. అంటే ఏ కంపెనీ ఇస్తుంది మనకు? ఏ డాక్టర్ కోర్సు నాకు ఉంటే నాకు వస్తుంది డబ్బులు చెప్పండి? అంటే ఇప్పుడు నాకేం అర్థమైందంటే కన్నా, మెయిన్గా వచ్చేసి ఫరెవర్ లివింగ్ లో 1% అన్నది కంప్లీట్ చేసుకుంటే టీం వర్క్ ద్వారా మనకి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు సంపాదించుకొని అర్థమైంది అనమాట నాకు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మంజునాథ్ అని చెప్పేసి ఒక అతను మాట్లాడారు. టీం వర్క్ నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మంజునాథ్ గారు వచ్చేసి ఇప్పుడు అంటే సార్ పేరు నా పేరు ఒకటే ఉంటుంది కాబట్టి సార్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మామూలుగా వచ్చేసి ఆయన వాళ్ళ నాన్నమ్మ చనిపోయారనమాట. ఆ రోజు నైట్ చనిపోతే కన్నా అతను నాకు రీజన్ చెప్పలేదు. సార్ ఇప్పుడు ఆ రోజు ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాడు. ఆఫర్ ప్యాక్ ప్రోగ్రామ్ పాపం అతను వాళ్ళ నాన్నమ్మ చనిపోతేనే పాపం అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి మళ్ళీ సార్ ఒక్కరోజు ఎక్స్చేంజ్ చేయండి సార్ అని చెప్పేసి, అతని దగ్గర డబ్బులు లేకుంటే అక్కడ చనిపోయిన తర్వాత వస్తారు చూడండి బంధువులు. అంటే చూడండి అవకాశాన్ని అతను పోగొట్టుకోలేదు. వాళ్ళ బంధువులకు అందరికి చెప్పాడు మన ఫరెవర్ లివింగ్ ఉన్న ప్రోడక్ట్ గురించి, అలోవెరా జెల్ గురించి, బెర్రీ నెక్టార్ గురించి వెళ్ళి చెప్పి అక్కడ 20,000 రూపాయలు ఆర్డర్ తెచ్చుకున్నాడు అతను. చూడండి ఎంత డెడికేషన్ అసలు. మనం ఏం చెప్తుంటామంటే కన్నా 260 టర్నోవర్స్ కంప్లీట్ చేసుకుంటే జీవితం మారుతుంది అంటే మనం సాగులు చెప్తుంటాం. మాకు ఇది నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఎవరు నమ్మడం లేదని చెప్పేసి. అతను చూడండి అవకాశం డబ్బు తెచ్చిపుచ్చుకున్నాడు. ఆటోమేటిక్గా 1% టర్నోవర్ ఆయన దగ్గర ఉంటే ఒక 6,000 రూపాయలు అంతా చేసుకొని 1% టర్నోవర్ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొక అతను రవి అని చెప్పేసి నా టీంలో మొన్న రీసెంట్ గా 20 రోజుల కింద మ్యారేజ్ అయిందంట అతనికి. డబ్బులు లేవు కానీ చేను తాకట్టు పెట్టి మరి 260 టర్నోవర్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇలా ఏంటంటే కానీ ఒకటి అండి నేను చెప్పేది కొత్త వాళ్ళకు, మీ దగ్గర అమౌంట్ లేకున్నా ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గట్టిగా ప్రయత్నించండి. ఇప్పుడు 1% టర్నోవర్ చేసుకుంటే నా జీవితం మారిందండి. ఇప్పుడు 28 లక్షలు సంపాదాలంటే కానీ చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ లో 20th మేబీ అనుకుంటాను, నేను కార్ కూడా పర్చేజ్ చేసుకుంటున్నాను. అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కార్ పర్చేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు కార్ పర్చేజ్ చేయాలంటే మినిమం 2-3 లక్షలన్నా కావాలి కదా మన దగ్గర. ఫరెవర్ లివింగ్ ద్వారా 28 lakhs సంపాదించానంటే ఎందుకు కార్ పర్చేజ్ చేయకూడదు నేను? అందుకోసం ఏంటి కన్నా ఒక పెద్ద విజన్ తో వెళ్తున్నా ఫరెవర్ లివింగ్. కార్ పర్చేజింగ్ కానివ్వండి, మేమైతే ట్రిప్స్ కూడా ప్లాన్ చేసాం నేను మా మేడం ఇద్దరం కూడా. అంటే ఫరెవర్ లివింగ్ ఇస్తుందండి మనకు. ఫరెవర్ లివింగ్ ఇస్తుంది కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. మొన్న రీసెంట్ గా సార్ మాకు రీట్రీట్ ఇచ్చారు హైదరాబాద్ లో. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 4 days ఉండి
25,000 మాకు ఖర్చు అయినా కూడా నేను పెట్టుకోగలిగాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. 4 days ఉన్నాను అక్కడ. నిన్న మార్నింగ్ వచ్చాను ఇక్కడికి, నేనున్న ప్రదేశానికి. ఫుల్ ఎంజాయ్ చేశాము. అక్కడ ఏఎంబి మాల్ అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ ప్రసాద్ థియేటర్ అని చెప్పి పెద్ద అంటే 5 star హోటల్ కూడా తిరిగాము మేము. ఎందుకు తిరిగామంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎవర్ లివింగ్ ఇస్తుందండి మనకు, తీసుకోవాలంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్లాన్ అర్థం చేసుకోవాలి. ఓకేనండి. అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ఆఫర్ బ్యాక్ వచ్చింది కదా, ఆఫర్ బ్యాక్ తొందరగా కంప్లీట్ చేసుకుని ఆటోమేటిక్గా టీం వర్క్ రండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా ఇప్పుడు డాక్టర్ ఫక్రుద్దీన్ గారు వచ్చేసి ఆయన ప్రొఫెషన్ ఏదైతే ఉందో, ఆయన డాక్టర్గా ఉండి ఆయన దాదాపుగా ఇప్పుడు డాక్టర్ కోర్సు అంటే ఆయన ఫిజియోథెరపిస్ట్గా ఆయన ఏదైతే చదివాడో ఇన్ని సంవత్సరాల పాటు దాన్ని పక్కన పెట్టి, ఆ ప్రొఫెషన్ మొత్తాన్ని పక్కన పెట్టి దీంట్లోకి వచ్చాడంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇందులో ఉన్న బిగ్ పిక్చర్, ఇందులో ఉన్న ఏదైతే ఆ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉందో దాన్ని అర్థం చేసుకున్నాడు. అంతెందుకండి, మీరు ఆల్రెడీ రాజేష్ సార్ గారి నుంచి విన్నారు కదా. రాజేష్ సార్ ఇంతకుముందు ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేసేవాడు. సార్ వచ్చేసి బ్యాంకు జాబ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మన ఫరెవర్ బిజినెస్ లోకి వచ్చాడు. ఇలా ఎంతో మంది పెద్ద డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు, ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దీంట్లో ఉన్న ఏదైతే అవకాశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని పూర్తిగా వాళ్ళు అంటే వాళ్ళ ప్రొఫెషన్ అంతా పక్కన పెట్టి దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనమాట. ఓకేనా. అంటే ఇంకా మీరు ఇందులో 2cc టర్నోవర్ చేసుకొని ఇంకా మీరు ముందుకెళ్ళడం కోసం ఆలోచిస్తున్నారు అంటే ఒకటి ఏంటంటే మీరు అంటే దీన్ని ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా నమ్మట్లేదు అని అర్థం. ఓకేనా అండి. నేను కొన్ని పాయింట్స్ చెప్పి నేను ఈ సెక్షన్ ఎండ్ చేస్తాను. దానికంటే ముందు ఒక కోడ్ చెప్తాను. ఈ కోడ్ను మీరు వెంటనే మీ సీనియర్కి పంపించండి. కోడ్ వచ్చేసి 5GNK కోడ్ అండి, 5GNK. ఈ కోడ్ను వెంటనే మీ సీనియర్కి పంపించండి, 5GNK. ఓకేనా. ఇప్పుడు జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకు ఉండాల్సింది ఏంటి, ఉండకుండా ఉండాల్సింది ఏంటి, దీని గురించి చెప్తాను. సింపుల్ పాయింట్స్ ఇవి. మనకు ఉండాల్సింది ఏంటంటే ధైర్యం ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకు ఉండకుండా ఉండాల్సింది ఏంటి, భయము ధైర్యం. ఈ రెండు కూడా ఏంటంటే బద్ధ శత్రువులు. భయం ఉంటే ధైర్యం ఉండదు, ధైర్యం ఉంటే భయం ఉండదు. ఇప్పుడు ఎవరైతే ధైర్యంగా ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభిస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్గా అందులో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే భయంతో మొదలు పెడతారో వాళ్ళు సక్సెస్ఫుల్గా అక్కడే ఆగిపోతారు. అర్థమవుతుంది. ఒక్క ప్రయత్నం కూడా చేయరు. భయంతో ఉన్న వాళ్ళు అసలు ఏ ప్రయత్నాలు చేయరు, ఏ పని చేయరు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎవరైతే ధైర్యంతో మొదలు పెడతారో వాళ్ళు దూసుకోపోతారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు ఆగిపోకుండా. ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనం భయాన్ని వాడదామా, ధైర్యాన్ని వాడదామా? ఇప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడం కోసం మనం భయాన్ని వాడుతున్నాం. మనం భయాన్ని వాడడం వల్ల అక్కడే ఆగిపోయినాం, మిడిల్ క్లాస్లోనో లో క్లాస్లోనో. అందుకని ఏంటంటే మీరు భయాన్ని వాడకండి. ఈ రోజే కాదు, ఎప్పుడైనా కానీ మీ జీవితంలో మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలము మీరు భయాన్ని వాడకండి. మీ భయం మీ శత్రువు, మీ ధైర్యం మీ మిత్రుడు. అర్థమవుతాని. రెండోది ఏంటంటే మన దగ్గర అనుమానం ఉంది, నమ్మకం ఉంది. మనం దేన్ని వాడితే సక్సెస్ అవుతాము? నమ్మకాన్ని వాడితే మనం సక్సెస్ అవుతాం, జీవితాన్ని మార్చుకుంటాం. అనుమానాన్ని వాడితే మనం అక్కడే ఆగిపోతాం, జీవితాన్ని మార్చే అవకాశాన్ని కూడా కోల్పోతాం. ఇప్పుడు మనం అనుమానాన్ని వాడడం వలన నష్టపోతాం, ఫెయిల్ అవుతాం. అదే మనం నమ్మకాన్ని వాడడం వల్ల సక్సెస్ అవుతాం, జీవితంలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏంటంటే నమ్మకాన్ని వాడారు, ధైర్యాన్ని వాడారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కూడా అనుమానాన్ని వాడినట్టయితే, భయాన్ని వాడినట్టయితే ఈరోజు వాళ్ళు 2cc కంప్లీట్ చేసి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడే వాళ్ళు కాదు. నేను కూడా భయాన్ని వాడినట్టయితే, అనుమానాన్ని వాడినట్టయితే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు. ఓకేనండి. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంత నిర్ణయం తీసుకోండి. అంతేగాని మీ బంధువుల నిర్ణయాలు, మీ ఫ్రెండ్స్ నిర్ణయాలు, మీ ఇంట్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే వినింది మీరు, చూసింది మీరు, ఇన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు, ఇంత నమ్మకం మీకు వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళకి ఏం తెలియనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇది ఫేక్, ఇది నమ్మొద్దు, ఇలాంటివి చాలా మోసాలు జరుగుతున్నాయి, వాళ్ళు అలానే చెప్తారులే అని చెప్పేసి ఏదో ఒకటి నెగిటివ్ పాయింట్సే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఏమి వాళ్ళు వినలేదు కాబట్టి. మీరు విన్నారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది, మీరు మొదలు పెట్టండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో మీరు 2cc టర్నోవర్ కంప్లీట్ చేసుకోవడం కోసం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈరోజు ఉదయం కూడా నేను చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఉదయం వినని వాళ్ళు ఉంటే
మళ్ళీ వింటారని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. నేను 100 సార్లైనా చెప్తాను మీ జీవితం మారడం కోసం. మీరు 2cc టర్నోవర్ చేయడం కోసం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అనేది ఏంటంటే మన నిత్య జీవితంలో మనము మన అమ్మ నాన్న కావచ్చు, మన ఇంట్లో చూస్తూనే ఉంటాం అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ బిల్ కట్టాలి, ఈరోజు లాస్ట్ డేట్. కరెంట్ బిల్ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? డబ్బులు లేవు అని చెప్పేసి కరెంట్ బిల్ కట్టకుండా ఉంటామా? ఒకవేళ కట్టకుంటే ఏమవుతుంది? లాస్ట్ డే కాబట్టి కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేసుకొని వెళ్ళిపోతారు. కరెంటు వాళ్ళు వచ్చి కట్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ అంతా మనము దోమలతో ఇబ్బంది పడాలి. మనము చెమట ఇరిటేషన్ వస్తుంది. రాత్రంతా పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, ఇబ్బంది పడతారు కదా. ఒక రాత్రి కాదు, ఇలా మళ్ళీ కరెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ కరెంట్ వచ్చి అది దాన్ని కనెక్షన్ ఇచ్చేంత వరకు 4 రోజులు పడుతుందో 6 రోజులు పడుతుందో తెలియదు. మనం వెళ్ళి ఫైన్ కట్టాలి మళ్ళీ అక్కడ. ఇదంతా ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ముందే మనము ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసి ఆ రోజు లాస్ట్ డే కాబట్టి అప్పో చేసి మనం కరెంట్ బిల్ కట్టేస్తాం. ఇప్పుడు ఇది అందరి జీవితాల్లో జరిగేదే, ఓకేనా? ఇంకొకటి, ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి గ్యాస్ అయిపోయింది. వంట వండుకుంటాం కదండి, గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, మన దగ్గర డబ్బులు లేవు. ఏం చేస్తామండి? గ్యాస్ అయిపోయింది, డబ్బులు లేకపోతే మనము ప్రతిరోజు హోటల్కి వెళ్ళి తింటామా? ప్రతిరోజు హోటల్ నుంచి తెచ్చుకొని తింటామా? లేకుంటే మనం ఏదైనా పస్తులు పనుకుంటామా? మన ఇంట్లో పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, పస్తులు ఉంచుతామండి. అప్పో చేసి ఎట్నో ఒకట మొత్తానికి అయితే గ్యాస్ బుక్ చేసి గ్యాస్ తెచ్చుకుంటాం కదా మనం. అంటే ఏంటి? ఇప్పుడు గ్యాస్ అయిపోయిందని చెప్పేసి అలానే ఉండలేం కదా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అలానే ఏంటంటే మన ఇంట్లో ఎవరికైనా అమ్మకో నాన్నకో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, ఫుల్ ఫీవర్, ఫుల్ సీరియస్గా ఉంది, అసలు మన దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఇప్పుడు వీళ్ళకి చూస్తే అనారోగ్యం, పూర్తిగా మంచంలో పడిపోయారు, తినట్లేదు, తాగట్లేదు, అసలు పూర్తిగా వాళ్ళు మంచానికి పరిమితం అయిపోయారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అలానే వదిలేస్తామా? మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం. ఎవరు అప్పు ఇవ్వకపోతే మన దగ్గర ఉంగరమో ఏదన్నా చైనో ఏదో ఒకటి ఉంటే తాకట్టు పెట్టేది సరే మొత్తానికి డబ్బులు తీసుకొచ్చుకొని హాస్పిటల్లో చూపించుకుంటాం, వాళ్ళకి మంచి ఆరోగ్యం వచ్చినట్టు చూస్తాం. అంతేగాని వాళ్ళని వదిలిపెట్టాం కదా అట్నే. దీన్ని కూడా అడ్జస్ట్మెంటే అంటాం. అలానే మన ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది, ఆమెకు మంచి సంబంధం కుదిరింది, మొత్తానికి అయితే మొత్తం సంబంధం అంతా ఓకే అయిపోయింది. నెల రోజుల్లో పెళ్లి కార్డులు కూడా కొట్టేస్తా ఉన్నారు. తర్వాత మొత్తం కళ్యాణ మండపం కూడా బుక్ చేశారు. మొత్తం అయిపోయిన తర్వాత ఏమైందంటే 2 లక్షలు తక్కువ పడతా ఉన్నాయి పెళ్లికి. 2 లక్షలు తక్కువ పడుతున్నాయని చెప్పేసి మంచి సంబంధాన్ని వదులుకుంటామా? క్యాన్సిల్ చేస్తామా? పెళ్ళొద్దు ఏమొద్దని చెప్పేసి, లేకపోతే 2 లక్షల రూపాయలు అరేంజ్మెంట్ చేస్తామా? ఎట్నో ఒకటి అప్పో చేసి 5 రూపాయల వడ్డీకైనా తీసుకొచ్చి మొత్తానికైతే అడ్జస్ట్మెంట్ చేసి మ్యారేజ్ చేస్తాం. మంచి సంబంధం ఎందుకు వదులుకోవాలి, ఎందుకు ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి చేసేస్తాం. దీన్ని అడ్జస్ట్మెంట్ అంటాం మనం. ఈ విధంగా ఏంటంటే మన నిత్య జీవితంలో మనం అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మన జీవితం మారడం కోసం మనకు మంచి అవకాశం వచ్చింది, మళ్ళీ మనం ఎందుకు అడ్జస్ట్మెంట్ చేసుకోకూడదు? ఇందాక నేను చెప్పింది ఏమైనా కథ చెప్పానా? ఏదైనా సినిమా స్టోరీ చెప్పానా? లేదు, మన జీవితంలో జరిగే దాని గురించే చెప్పాను కదా, వాస్తవమే చెప్పాం కదా. ఇప్పుడు ఎలాగైతే మనం అక్కడ గ్యాస్ అయిపోతే గ్యాస్ కోసం అడ్జస్ట్మెంట్ చేశాము, కరెంట్ బిల్లు కోసం అడ్జస్ట్మెంట్ చేశాము, హెల్త్ ప్రాబ్లం వస్తే అడ్జస్ట్మెంట్ చేశాము, మ్యారేజ్ కోసం అడ్జస్ట్మెంట్ చేశాము, జీవితం మారడం కోసం ఎందుకు అడ్జస్ట్మెంట్ చేయకూడదు? ఒకవేళ ఇది మీకు అర్థమైతే మీరు 100% అడ్జస్ట్మెంట్ చేసుకొని 2cc ఈ రోజే కంప్లీట్ చేసుకుంటారు. ఒకవేళ ఇది అర్థం కాకపోతే నెల రోజులు కాదు, సంవత్సరమైనా మీ 2cc జరగదు, మీ ఐడి బ్లాక్ అవుతుంది. తర్వాత ఎప్పుడో ఒకసారి మీరు మళ్ళీ ఏంటంటే ఇంకా చిన్న అవకాశాలు ఎక్కువై ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా టెస్టిమనీ ఎన్నిసార్లు చెప్పింటాను, నేను ఎన్నిసార్లు వినింటాను, మీరు విని మీకే బోర్ కొట్టింటారు. అయినా కానీ నేను మళ్ళీ చెప్తాను, మీ జీవితం మారడం కోసం కనీసం 1, 2, 3 ఎంతమంది వినని వాళ్ళు ఉంటారు ఎవరన్నా, వాళ్ళ జీవితం అన్న మారుతుంది కాబట్టి మళ్ళీ నేను చెప్తాను. ఎందుకంటే నేను సపోర్ట్ ఇవ్వడం కోసము, నా టీం కోసము, తర్వాత మీ జీవితాలు మారడం కోసము నేను చెప్పిన సబ్జెక్టే 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పమని చెప్తాను. అలాంటి సపోర్ట్ మేము ఇస్తాం. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఈ 2cc చేసే క్రమంలో నా పొజిషన్ ఏంటంటే, మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, ఆయన పూర్తిగా మంచానికి పరిమితమైనాడు. ఆయన వ్యవసాయం చేస్తేనే ఇల్లు గడుస్తారు. నా వెనక 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన డాక్టర్ ఫక్రుద్దీన్ కూడా నా సొంత తమ్ముడే. ఇలా 3 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో నేను ఖాళీగా ఉన్నాను. అప్పుడు 3 నెలలు అయింది మ్యారేజ్ అయ్యి, ఖాళీగా ఉన్నాను. ఏదన్నా జాబ్ చూసుకుందాం ఇక్కడే మన ప్రాంతంలో అని చెప్పేసి నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ అవకాశం వచ్చింది. నేను మొత్తం విన్నాను, అర్థమైంది నాకు. కానీ ఆ 2cc టర్నోవర్ దగ్గర నేను స్ట్రక్ అయిపోయినా. 2cc అమౌంట్ కోసం మా అమ్మని అడిగాను నేను. మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందంటే, అరే ఇప్పుడు మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, మీ నాన్నగారికి మెడిసిన్కే డబ్బులు లేవు, తర్వాత నీ మ్యారేజ్ కోసం కొన్ని అప్పులు చేసినారు, వడ్డీలో వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు.
తర్వాత చూస్తున్నట్టయితే నేను కూలి పనికి పోతా ఉన్నాను, 60-70 రూపాయలు కూలి వస్తా ఉంది. ఈ 60-70 రూపాయలతో ఇల్లు గడుస్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి నాకు అంత డబ్బులు కావాలంటే ఆ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలరా, నేను ఇంట్లో పరిస్థితి తెలుసు కూడా నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి మా అమ్మ ఒకటే మాట చెప్పింది. ఇంకా అప్పుడు నేనేంటంటే ఏం మాట్లాడకుండా నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ని అడిగాను. అరే ఇప్పుడు 1 to 1 ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మామ నాకు ఒక అర్జెంట్గా ఇంత డబ్బులు కావాలరా, ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ చేసామంటే నేను మళ్ళీ 1-2 నెలల్లో నీకు ఇచ్చేస్తానని చెప్పి చెప్తే, ఎందుకురా అంటే ఇలా ఒక కంపెనీ ఉందిరా, మంచి అవకాశం, దీంట్లో టర్న్ ఓవర్ చేస్తే టీం వర్క్లోకి వస్తాము, ఇక్కడ వచ్చామంటే నెలకు 20,000-30,000 ఇచ్చి సంపాదించుకోవచ్చు, తర్వాత నెలకు 1,00,000 కూడా సంపాదించుకోవచ్చు, ముందు ముందు కార్ ప్లాన్, ఇన్సెంటివ్స్, ట్రిప్స్ అన్నీ ఉంటాయంటే, ఎవరని చెప్పింది? ఇవన్నీ ఫేక్ రా, నమ్మొద్దురా, అవన్నీ బయట మోసాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు అట్నే చెప్తారు, నమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళకి బయట ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు కక్కేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్టే. వాడు నా శ్రేయోభిలాషి, నా ఫ్రెండ్, నా మంచి కోసమే చెప్పాడు, నేను ఎక్కడ మోసపోతానో ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పేసి. కానీ వాడు వినలేదు కాబట్టి, ఈ కంపెనీ గురించి తెలియదు కాబట్టి అలా మాట్లాడాడు. సరే వీడికి తెలియదు కదా అని చెప్పేసి నేను ఏం చేసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగాను, వాడు కూడా అలానే మాట్లాడినాడు. తర్వాత ఇంకో ఫ్రెండ్ దగ్గరికి, ఇలా దాదాపు నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే నా క్లోజ్ సర్కిల్ ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను. అందరూ కూడా ఏంటంటే వాళ్ళైతే డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వద్దురా చెయ్యొద్దురా వేరేదైనా చేసుకోపో అని చెప్పేసి నాకు ఉచిత సలహాలు ఇస్తా ఉన్నారు. తర్వాత నా బంధువుల దగ్గరికి వెళ్ళాను, నా బంధువుల దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళు కూడా అదే మాట ఉన్నారు. ఇలా ఏంటంటే నేను 36 మంది దగ్గరికి వెళ్ళానండి, 36 చోట్ల నేను ప్రయత్నం చేశాను, 36 చోట్ల ఫెయిల్ అయిపోయాను. అక్కడి నుంచి నాకు కనీసం ఒక్కరు కూడా ఒక 5,000-10,000 తీసుకోరా అని చెప్పేసి ఇవ్వలేదు, అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. నేనేం చేయాలి? ఇంకా ఆపేసేయాలి. కానీ ఏంటంటే నేను ఎలాగైనా సరే నేను చెయ్యాలి, నా జీవితం మార్చుకోవాలి అనే ఒక తపన నాలో పుట్టింది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సబ్జెక్ట్ నాకు బాగా నచ్చిందని. ఇందాక మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చెప్పారు కదా, ఇందాక మిమ్మల్ని మేము నమ్మాలనిపించింది, మీ సపోర్ట్ ఇదంతా మాకు నమ్మబుద్ధి అయింది అని చెప్పేసి. అలానే నాకు కూడా ఎందుకో దేవుడు ఆ నమ్మకం అనే ఏదైతే ఉందో మొత్తానికి నా మైండ్లో వేసాడు అప్పుడు కొద్ది పాజిటివ్ థింకింగ్. అందుకే మొత్తానికి అయితే ఎందుకో నేను గట్టిగా నమ్మాను అనమాట. ఎలాగైనా సరే చేయాలని నాకు నిద్ర కూడా పట్టేది కాదు రాత్రి. ఈ విధంగా ఏంటంటే నేను తర్వాత నేను మా సీనియర్ దగ్గరికి వెళ్ళి అడిగానండి, మా సీనియర్ని అడిగాను, సార్ ఇప్పుడు నాకు ముందు ఈ కంపెనీలో పనిచేస్తే జీతం వస్తుంది కదా ఎంతో కొంత, ఆ జీతంలోంచి కట్ చేసుకోండి కావాలంటే, ఆ 2cc ఏదో మీరే చేయండి సార్ అని చెప్పాను. మా సీనియర్ ఒకటే మాట చెప్పాడు, అమ్మా ఇప్పుడు మా కంపెనీ CEO ఎవరైతే ఉన్నారో ఆయన మంచి మనిషి, ఆయన వచ్చేసి ఈ కంపెనీని స్థాపించింది దేనికోసం స్థాపించాడంటే నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్య తగ్గించడం కోసమే ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆయన మంచి మనిషి అవ్వడం వల్ల ఆయన ఏం చేశాడంటే అందరికీ అప్పులు ఇచ్చారు, ప్రొడక్ట్స్ అని, అందరికీ 2cc ప్రొడక్ట్స్ అని కూడా అప్పులు ఇచ్చేశారు. అప్పులు ఇచ్చిన తర్వాత ఏమైందంటే అందరూ అప్పులు ఎగ్గొట్టారు, ఎవరు కూడా అప్పులు అంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు, ప్లస్ బిజినెస్ కూడా చేయలేదు, అక్కడ చాలా పెద్ద లాస్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే అక్కడ మొత్తం కంపెనీ మొత్తం ఎత్తిపోయే పరిస్థితికి వచ్చేసింది. కంపెనీ మొత్తం ఫైనాన్షియల్గా ఏంటంటే చాలా డేంజర్ జోన్లోకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే అప్పు నిప్పు రెండు ఒకటి. అప్పు బిజినెస్ చేయకూడదు మనం ఎప్పుడైనా కానీ. జీవితంలో మనం అప్పు బిజినెస్ చేస్తే మనం ముందుకు వెళ్ళలేము, నష్టపోతాము, మన ద్వారా ఎంతో మంది నష్టపోతారని చెప్పి తెలుసుకొని అప్పు ఎవరికి ఇవ్వద్దు, మీరు అప్పు ఎవరి దగ్గర తీసుకోవద్దు, అప్పు నిప్పు రెండు ఒకటే అని చెప్పేసి ఆయన ఒక రూల్ పాస్ చేసేసాడు. అప్పటి నుంచి ఏంటంటే ఎవరు కూడా మేము మా కంపెనీలో మేము ఈ ప్రొడక్ట్స్ ఎవరు కూడా ₹1 ప్రొడక్ట్ కూడా మేము అప్పు ఇవ్వమండి అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. నీకు నచ్చితే నువ్వు చేయి, నీ జీవితం మారుతుంది, లేదండి అనుకుంటే నీ ఇష్టం అది అని చెప్పేసి ఆయన ఆ రోజు ఏంటంటే మొహం మీదనే చెప్పేశాడు అనమాట. నీలాంటి వాళ్ళు మా దగ్గరికి రోజు 10 మంది వస్తారు కొత్తగా, వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, మా 2cc మీరే చేయండి అని చెప్పేసి. మీ 2cc మేం చేయడానికి ఇప్పుడు మీరెందుకు మాకు, మా వైఫ్ పేరు మీద, మా బ్రదర్ పేరు మీద, మా సిస్టర్ పేరు మీద, మా అమ్మ పేరు మీద, మా నాన్న పేరు మీద మేమే చేసుకుంటాం అట, ఇది ఐడీలు వేసుకొని, ఇంకా మీరెందుకు మాకు అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్తే నాకు అర్థం కాలేదు. అరే బాబు ఇదేంద్రా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సరే అని చెప్పేసి మళ్ళీ పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, చూడమ్మా దీన్ని నెగిటివ్గా తీసుకోకు, పర్సనల్గా తీసుకోకు, ఇక్కడ ఉన్న వాస్తవం ఏదైతే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే 2cc టర్న్ ఓవర్ పర్సనల్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, ఇలా మా మీద నువ్వు మళ్ళీ 2cc గురించి నువ్వు ప్రెజర్ తీసుకురావకు, నువ్వు చేసుకో, నీ జీవితం మారుతుంది, నీకు ప్రొడక్ట్స్ వస్తాయి, అవి కావాలంటే రెఫరల్ చేసుకో, ఆటోమేటిక్గా మళ్ళీ క్యాష్ అయిపోతాయి అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ నువ్వు నగలు అడిగాను, నీ దగ్గర నగలు ఉన్నాయి కదా ఎలాగూ, ఆ నగలు ఇచ్చినామంటే నేను 2cc చేస్తాననేసరికి మా ఆవిడ వచ్చేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. వాళ్ళ నాన్న వచ్చేసి నాకు ఫోన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడాడు. అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్తలో చూడకుండా ఎట్ట పడితే అట్లా మాట్లాడాడు. నేను ఫుల్గా హట్ అయిపోయి మా ఆవిడ మీద అలిగేసి నేను ఏంటంటే ఇంకా అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఆ రోజు కూర్చొని అట్నే రాత్రి 1 గంట వరకు పంతం పట్టాను. అంటే ఇప్పుడు నేను అలగడం చూసి నేను నీళ్లు తాగకుండా అన్నం తినకుండా నిద్రపోకుండా అలానే కూర్చుంటే మా ఆవిడకు మొత్తానికి అయితే నా మీద జాలేసి సరే ఇప్పుడు వీళ్ళ అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా చచ్చిపోయేటట్టున్నాడు, ఈ 2cc ఏదో చేసుకోలే అని చెప్పేసి ఆ బీరువాల నుంచి నగలు తీసుకొచ్చి ఇచ్చేసింది. ఆ నగలు తీసుకొని నేను 2cc కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నా ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత నేను ఎవరైతే రిజెక్ట్ చేశారో నన్ను, నా ఫ్రెండ్స్ బంధువులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రొడక్ట్స్ రెఫరల్ చేశాను.
అక్కడి నుంచి మెల్లగా బిజినెస్ స్టార్ట్ అయ్యింది. మా మావయ్యకి ఇచ్చాను. మా మావయ్యకు మోకాళ్ళ నొప్పులకి ఇస్తే ఆయన మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే 24 లక్షల పైన బిజినెస్ వచ్చింది. తర్వాత చూసుకుంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా చుట్టుపక్కల చాలా మందికి నేను రెఫరల్ చేశాను. అక్కడి నుంచి బిజినెస్ ఇప్పుడు కూడా లక్షలలో బిజినెస్ వస్తా ఉంది. ఇలా చూసుకుంటే ఇప్పుడు నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నెలకు 10,000 రూపాయలు సంపాదించే స్థాయి నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు సంపాదించే స్థాయికి వచ్చాను. ఈ కంపెనీ ద్వారా 30 కంటే ఎక్కువ ఫ్లైట్ జర్నీస్ చేశాను. ఈ కంపెనీ ద్వారా మిలియనర్ క్లబ్ లో మెంబర్ అయ్యాను. కంపెనీ ద్వారా కార్ ప్లాన్ అచీవ్ అయ్యి ఒక 12 లక్షలు పెట్టి లగ్జరీ కార్ మెయింటైన్ చేస్తా ఉన్నాను. ఇలా చూసుకుంటే ఒక రిచ్ కండిషన్ కి రాగలిగాను. ఇంతకుముందు నేను నలిగిపోయిన చొక్కాలు వేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అంటే ఐరన్ చొక్కాలు లేకుండా నేను తెగిపోయిన చెప్పులు వేసుకొని అరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరిగే నేను ఇప్పుడు ఈ అంటే ఇట్లాంటి సూట్లు కోట్లు వేసుకొని నేను తిరుగుతున్నా అంటే దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకోవడం కోసం ఆ రోజు చేసిన రిస్క్ ఈ రోజు నా జీవితం మారింది. 2015లో నేను తీసుకున్న నిర్ణయము, నేను చేసిన రిస్క్ స్ట్రగుల్ ఈ రోజు నేను అనుభవిస్తున్న జీవితం. ఓకేనండి. నా గతం ఏదైతే ఉందో మీ ప్రజెంట్ అర్థమవుతాండి. నా ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో మీ భవిష్యత్తు. మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం గట్టిగా మీరు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు మీరు 2 పనులు చేయొచ్చు. ఒకటి కారణం చెప్పొచ్చు, నేను చేయలేను, నా వల్ల కాదని. రెండోది ఏంటంటే కారణం చెప్పకుండా నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదు అని మీకు మీరు క్వశ్చన్ చేసుకొని ప్రయత్నం చేయొచ్చు. అర్థమవుతాని. నా వల్ల కాదు, ఇది నేను చేయలేనని కారణం చెప్పి ఆగిపోవచ్చు. లేదు నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదు, ఇంతమంది మేడము, ఇంతమంది హౌస్ వైఫ్స్, ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది ఇక్కడ చేస్తూ ముందుకెళ్తున్నారు, నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదు అని ప్రయత్నం మొదలు పెట్టండి. ఒక ప్రయత్నంలో ఫెయిల్ అయితే రెండో ప్రయత్నం చేయండి. ఇలా ప్రయత్నం వెనుక ప్రయత్నం చేయండి. చివరి ప్రయత్నం వరకు మీరు అంటే ఏంటి, మీరు అంటిల్ 2cc చేసేంత వరకు ప్రయత్నాన్ని ఆపొద్దు. ఓకేనండి. ఈ విధంగా ఏంటంటే మీ జీవితాన్ని మీరు మార్చుకోవడం కోసం గట్టి నిర్ణయం తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా సీనియర్కి కృతజ్ఞతలు, నా టీంకు కృతజ్ఞతలు. ఇంత గొప్ప అవకాశం అర్థం చేసుకునే ఇంత జ్ఞానాన్ని ప్రసాదించినందుకు ఆ దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఎవరైతే టెస్ట్ మనీస్ ఇచ్చారో మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి. ఇంత ఓపిక కూర్చొని విన్నందుకు మరోసారి మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా కోడ్ వచ్చేసి నిర్ణయం = సక్సెస్. నిర్ణయం = సక్సెస్ అండి. ఇది కోడ్ అండి. ఈ కోడ్ను వెంటనే మీ సీనియర్కి పంపించండి ఇప్పుడే. నిర్ణయం = సక్సెస్. ఈ కోడ్స్ మీరు పంపించినట్టయితే మీరు చివరి వరకు ఉన్నారని చెప్పేసి మీ సీనియర్స్ అర్థం చేసుకొని మీకు మంచి ఫాలోఅప్ చేస్తారు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండి.